ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆత్మస్వరూపం అత్రాభ్యుదాహరంతీమమితిహాసం పురాతనం. ఇప్పుడు కూడా ఇటువంటి సబ్జెక్టు బోధించేప్పుడు అలా వరుస పెట్టి చెప్పుకుంటూ పోకూడదు. మధ్యలో ఏం చేయాలంటే ఒక క్యారెక్టర్ని దింపాలి. అయితే మనస్సుకి క్లేశాన్ని కొంచెం అంచేతనే హే ఉద్ధవ, నేను చెప్పేదేదో చెప్పాను కానీ నాకేమో సంగతి గుర్తుకొస్తుంది. అదేమంటే చూడండి, అప్పుడప్పుడు నేను కూడా చిన్న చిన్న పెట్టకథలు కల్పించి చెప్పేస్తూ ఉంటాను. ఆ పెట్టకథ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనస్సుకి కొంచెం బరువుతుంది, కొంత లెస్ బర్డెన్గా. లేకపోతే 2 గంటలు పట్టుకుని ఆత్మను వివేకం ఇలా చెప్పేస్తే మనిషి పెంచారు. సో అప్పుడప్పుడు చెప్పిన పెట్టకథ, ఆ పెట్టకథలో యథార్థత ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు లేదు. ఇట్స్ పర్పస్ ఈస్ టు జస్ట్ రెడ్యూస్ ది స్ట్రెస్ ఆన్ ది మైండ్. అందుకోసమే ఉదాహరణలు, దృష్టాంతాలు, వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారు అని మహాత్ముల యొక్క నామాలని మధ్యలో స్మరిస్తూ ఉండటం, దానికి ఆ పవిత్రత వస్తుంది, మనస్సుకి ఒక తేలిక పడుతుంది. సో నాకు సంగతి గుర్తుకొస్తున్నాయా, హే ఉద్ధవ, అవధూతస్య సంవాదం యదోరమిత తేజస. పైగా మా వంశానికి సంబంధించినటువంటి ఘటన కూడా, మా వంశ మూల పురుషుడు ఉన్నాడే యదువు, ఆయన గొప్ప తేజస్యాల్సుమా. ఆయన ఓనాడు అనుకోకుండా ఆ దత్తాత్రేయ మహర్షిని దర్శించటం జరిగినది. అది ఎలా జరిగిందో తెలుసునా, ఆయన బాల్కనీ మీద నిలబడి ఉన్నట్టు యదు మహారాజు. నిలబడి ఉంటే రోడ్డు మీద ఈ దత్తాత్రేయ మహర్షి మామూలుగా ఆయన దారిని ఆయన వెళ్తున్నాడు. అవధూతం ద్విజం కచ్చిత్ చరంతమకుతో భయం. ఆయన ఏదో నాడు ఆయన దారిని ఆయన వెళ్తున్నాడు, ఏదో ఒక పర్పస్ తోటి వెళ్తున్నాడు అన్నట్టు అనిపించదు, దేనికి భయపడుతున్నాడు అనేటువంటి సంబంధం లేదు. నిర్భయంగా చాలా ప్రసన్నమైన ముఖంతో వెళ్తున్నాడు. కానీ వేషం చూస్తే మాత్రం అంత పెద్ద గంభీరంగా ఏం లేదు. ఏదో మహామండలేశ్వరు అన్నట్టుగానో ఏదో పెద్ద వేషం ముందు కనుక శిష్యులు సంరంభము అలా ఏం లేదు. ఆయన దారిని ఆయన గురం మీద కడువ వేసుకుపోతున్నాడు. పోతుంటే ఈ చూశాడు ఆ బాల్కనీ నుంచి. చూసేవాడు చాలా బుద్ధిమంతుడు అయ్యి ఉండాలి, అప్పుడే గుర్తించగలుగుతాడు. చూసేవాడు కూడా నామరూప బుద్ధి గలవాడు అనుకోండి, వాడేం గుర్తిస్తాడు, ఎవడో ఓంకిస్కాహై వెళ్తున్నాడు ఇలాగా అనుకుంటాడు. కానీ చూసేవాడు వెంటనే ఈయన గుర్తించి గుర్తుపట్టాడు, ఈయన ఎవడో సామాన్యుడు కాదు. కవి నిరీక్ష్య హి రికగ్నైజ్డ్ సమ్ గ్లో ఇన్ హిస్ ఫేస్. జ్ఞాన ప్రకాశము ఆయన ముఖంలో వాడికి కనపడింది, ఆయనకి యదు మహారాజుకి కనపడింది. తర్వాత ఆ వ్యక్తి పెద్ద వృద్ధుడు, పెద్ద వయస్సు ఏం కాదు, పెద్ద గడ్డాలో తరుణం, యంగ్ గాయ్. సో తరుణ అంటే మిడిల్ ఏజ్, కుమార తరుణ ఈజ్ ఎ మిడిల్ ఏజ్ పర్సన్. సో చూసి యదు మహారాజు గుర్తుపట్టేసి గబగబా బాల్కనీ దిగి వచ్చి ఆయన ఆపాడు. ఆపి యదురువాచ, సరే అయ్యా దయచేయండి లోపలికి అన్నాడు. కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి మహాత్మా, ఆతిథ్యం అది ఇచ్చాడు. ఈయనకే ఉంది, ఈయనకి ఇక్కడ ఆతిథ్యం తీసుకున్నా ఒకటే, అక్కడ తీసుకున్నా ఒకటే, ఏ గృహమైనా ఒకటే, ఏ భక్తుడైనా ఒకటే. అలాంటి సర్వాత్మ భావంలో ఈయన ఉంటాడు. ఈయన పిలవగానే లోపలికి వెళ్ళి కూర్చుని ఇంకా ప్రసంగం మొదలుపెట్టాడు. ఆతిథ్యం అదే అయిన తర్వాత, కుతో బుద్ధినియం బ్రహ్మన్ నకర్తు సువిశారద యామాసాధ్య భవాన్ లోకం విద్వాంశ్చరతి బాలవత్. అయ్యా మీరేం చేస్తూ ఉంటారంటే నేనేం చేయనండి అంటే, మీరు మరి మీ భోజనానికి ఉంది, ఈ పొట్టం పెట్టావు కదా, తర్వాత ఆలోచించుకున్నాం. మరి అయితే మీకు భవిష్యత్తు గురించి చింత, నాకేమీ చింతలేం లేవు. మీ దగ్గర సంపద ఏముంది, అబ్బాయి ఈ కండువయ్యా నా సంపద. మరి అయితే మీ ముఖంలో అంత నిశ్చింతగా, బెంగ ఏమీ లేకుండా, ఇంత కులాసాగా, ఇంత దిలాసాగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావయ్యా అని అడుగుతున్నాను. నేను చక్రవర్తిని, సంపదలన్నీ ఉన్నాయి, అంగబలం ఉంది, అర్థబలం ఉంది. నేను మాట అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సేవకులు అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. ఖజానా అంతా నా చేతిలోనే ఉంది, నాకేమో భవిష్యత్తు గురించి బెంగ, మనస్సు వర్తమానంలో మనస్సుకి ప్రసన్నత లేదు. నువ్వు ఏమీ లేవంటావు, ఇంత నిరాశానికి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను. దానికి ఒక దృష్టాంతం ఒకటి చెప్తాడు. జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నినా నప్యసేగ్నినా ముక్త గంగాంభస్థ ఇవ ద్విప. ఓ మహాత్మా, నువ్వు గమనించేవో లేదో
మీ చుట్టూ ఉన్న జనమంతరూ కూడా డిజైర్స్ అండ్ ఫియర్స్ అనే అగ్నిహోత్రముల చేత, అనే అగ్ని జ్వాలల చేత దహింపబడుతున్న హృదయములను కలిగి ఉన్నారు. అది ఒక సిటీలో జనం ఎలా ఉంటారంటే ఎంత హడావిడిగా ఉంటారంటే ఇటు అటు వేగంగా నడిచి వెళ్ళిపోతున్నారు. ఏమిటి వేగం? ఏ సెంటర్ దగ్గరికి వెళ్ళి చూసినా ఇటు నుంచి కార్లు అటు వేగంగా వెళ్ళిపోతాయి. కొన్ని కార్లు ఇదే వేగంగా వెళ్తాయేమో అనుకుంటే మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా అదే వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఏమిటి వేగం? ఎందుకు ఇంత కంగారు? వీళ్ళందరినీ ఇంత మహావేగంగా నడిపిస్తున్నటువంటి ఆ శక్తి, ఆ ఫోర్స్, వాట్ ఈజ్ ఇట్ అంటే కేవలము డిజైర్స్ అండ్ ఫియర్స్. ఈ డిజైర్స్ అండ్ ఫియర్స్ అనేటువంటి దావాగ్ని ఇప్పొందుకున్నవాడు పరిగెడతాడు చూడండి, అలా పరిగెడుతున్నారు. కానీ నీ మనస్సులో డిజైర్స్ కానీ ఫియర్స్ కానీ ఏమీ లేకుండా నువ్వు ఉన్నావు. చూస్తే నాకు ఎలా ఉందంటే ఒక దృష్టాంతం చెప్తున్నాడు ఆయన. మీరు గమనించారో లేదో, ఋషికేశ్లో వేసంకాలం టెంపరేచర్స్ కెన్ సోర్ అప్ టు 44 degrees. ఇక్కడ ఎంత హాట్గా ఉంటుందో ఋషికేశ్లో కూడా వేసంకాలం అంత హాట్గానే ఉంటుంది. గంగా నది తీరాన్న నిలబడితే ఎండ మలమల మాడి చేస్తూ ఉంటుంది. అందరూ అనుభవంలో ఉన్న విషయం. కానీ గంగలో నీరు మాత్రం 4 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. కాబట్టి చల్లగా ఉంటుంది. ఎందుకంటే మంచు కలిగి వస్తూ ఉంటుంది. బాగా ఎక్కువ ప్రవాహం ఉంటుంది. వర్షాకాలం కంటే ప్రవాహం ఎక్కువ. ఈ ఋషికేశ్ యువతల తీరాల ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి. అసలు గంగా ఋషికేశ్ చూద్దామంటే కనపడకుండా కట్టేశారు ఆశ్రమాలు. అలాగే కాన్ఫిస్కేట్ చేసేసి ఎవడైనా భక్తులు కనుక గంగలో స్నానం చేద్దామంటే ఎవరైనా ఆశ్రమం వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే, లేకపోతే స్నానం చేయడానికి లేదు. ఎనివే దే హావ్ డన్ లైక్ దట్ విచ్ మే నాట్ బి వెరీ ఫెయిర్. బట్ ఇన్ ఎనీ కేస్ అవతల వైపు మాత్రం రిజర్వ్ ఫారెస్ట్, దాన్ని ఎవరు ముట్టుకోవడానికి లేదు. అప్పుడప్పుడు ఏనుగులు ఏం చేస్తాయంటే అక్కడ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. యూ కెన్ రికగ్నైజ్. మీరు వెళ్తే అక్కడ అంతా చూడొచ్చు. ఆ ఏనుగులు ఏం చేస్తాయంటే ఆ వేడికి, అడవిలో వేడి ఉంటుంది కదా, ఆ వేడికి వచ్చి ఆ గంగా నది జలాల్లో కూర్చుంటాయి. వాటికి 4 degrees సెంటిగ్రేడ్ నాకు తట్టుకోగలరు. అవి అక్కడ కూర్చుంటాయి. ఆ ఏనుగులాగా ఉన్నావు. చుట్టూ అంతా వేడికి జనం తప్పతప్పలాడిపోతున్నారు, పాపాన్ని పొందేస్తున్నారు. కానీ ఆ ఏనుగుకి మాత్రం ఏంటి సంబంధం? ఆ గంగా జలంలో కూర్చుని హాయిగా. అలాగే నువ్వు ఈ సిటీలో జనమందరూ కామ భయముల చేతను బాధింపబడుతూ నానా దుఃఖాలని, నానా కష్టాలని, స్ట్రెస్ని, స్ట్రెయిన్ని అనుభవిస్తుంటే ఏ స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా అలా ఏనుగు వలె, జలములో ఉపవిష్టమైన ఏనుగు వలె ఇంత ప్రసన్నంగా ఉన్నావయ్యా. ఏమో అదృష్టవంతుడివి. నీకు ఈ ప్రసన్నత ఎక్కడి నుంచి వచ్చిందంటావు అంటే జ్ఞానము వలన వచ్చింది. ఆ జ్ఞానం ఎక్కడ సంపాదించావు అని అడుగుతున్నాడు ఏడు మహారాజు దత్తాత్రేయ మహర్షి. త్వం హిన పృచ్ఛతాం బ్రహ్మన్. ఓ మహాత్మా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆత్మజ్ఞానంద కారణం. నీ ముఖాన్ని చూస్తే నీ హృదయంలో ఆనందము నెలకొని ఉన్నది. ఫేస్ ఈజ్ ది మై ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. నాకు స్పష్టమైపోతుంది. పైగా నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం ఇచ్చిన సమాధానాన్ని బట్టి కూడా అది నిరూపితమైపోయింది. ఇంతటి దివ్యమైన ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఈ దిలాసాన్ని నువ్వు ఎలా సంపాదించేవయ్యా? అదేమిటో కొంచెం నాకు కూడా చెప్పి పుణ్యం పెట్టుకో, నాకెవరో ఉపయోగపడుతుందేమో ఆ ఉపాయము. బ్రూహి స్పర్శ విహీనస్య భవత కేవలాత్మన. ఆయన అడిగాడు, నీ మనసులో కోరికలు ఏమైనా ఉన్నాయి? నాకే కోరికలు లేవు. హౌ యూ కుడ్ అచీవ్ దట్ స్టేటస్, దట్ స్టేట్ ఆఫ్ అట్టర్ డిజైర్లెస్నెస్? హౌ యూ కుడ్ అచీవ్? మేము ఎన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాము, అయినా ఇంకా డిజైర్స్ తోటే బాధపడుతున్నాము. ఎలా సంపాదించాము నువ్వు అది? సో టోటల్ డిస్రిగార్డ్ ఫర్ ఫ్యూచర్. ఏమవుతుందో ఫ్యూచర్ అండ్ టోటల్ డిస్రిగార్డ్ అండ్ టోటల్ డిజైర్లెస్నెస్. దిస్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జ్ఞానం. అది నువ్వు ఎలా సంపాదించేవాయో నువ్వు దీన్ని? మేము ఎంత తట్టాలు పడ్డామో వల్ల అవ్వట్లేదే అని అడిగితే బ్రాహ్మణ వాచ. ఆయనకి సమాధానం చెప్దాము. చాలా వివేకవంతుడైన, చాలా మంచి ప్రశ్న వేసాడు. మంచి ప్రశ్న వేస్తే ఆయన పనికి తప్పుకుంటాడు. మంచి యోగ్యమైన ప్రశ్న వేసాడని ఆయన ప్రేమతోటి సమాధానం చెప్తున్నాడు. సంతిమే గురవో రాజన్ బహవః బుద్ధ్యుపాశ్రితా. ఓ మహారాజా, నాకు చాలా మంది గురువులు ఉన్నారు, ఒకడే గురువు కాదు అంటాడు. ఎందుకంటే ఆయన మొత్తం ప్రకృతి అంతా ఆయనకి గురువే. మొత్తం సమాజము, చుట్టూ ఉన్నటువంటి జగత్తంతా ఆయనకి గురువు. ఈ జగత్తు ఇది ఒక ల్యాబొరేటరీ. ఆయన జ్ఞానికి జగత్తే ల్యాబొరేటరీ. జ్ఞాని కళ్ళు మూసేసుకుని, ముక్కు మూసుకుని ఎక్కడ జగత్తుతో సంబంధం లేకుండా
ఒక గుహలో కూర్చోడానికి జ్ఞాని తగుదు. అట్ ది సేమ్ టైం కళ్ళని అప్పగించి జగత్తునంతని పరిశీలిస్తూ జనమధ్యంలో దూరేసి వాళ్ళలో ఒకడైపోయి వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉంటూ ఏ రకమైనటువంటి సంగము లేకుండా ఉండటము జ్ఞానికి తగుదు. హీ కెన్ డూ బోత్. He can do anything. There are no restrictions whatsoever. He may be this way, he may be that way, he may be some other way. So, నేను చాలా మంది గురువులను ఉన్నారు నాకు. ఈయన దత్తాత్రేయుడు అలాంటి ఎప్పుడు సమాజంలో చుచ్చుకుపోతూ ఉంటాడు, మళ్ళీ దూరంగా మళ్ళీ సమాజంలో వస్తూ ఉంటాడు. ఆ రకంగా నాకు ఈ సమాజంలో చాలా మంది గురువులు ఉన్నారు అని అంటాడు. పైగా ఇంకో మాట అంటాడు, బుద్ధ్యుపాశ్రిత గురువులు అంటే ఇక్కడ ఒకడో అక్కడ కూడా అలా ఫిజికల్గా బయట ఉన్నారనుకునేవు. నేర్చుకునేదిలో నేర్చుకుని నా బుద్ధి ఎందే గురువులు జ్ఞానం రూపంగా ఉన్నారు. యతో బుద్ధిముపాదాయ, ఈ గురువులందరి దగ్గర కూడా నేను జ్ఞానాన్ని బుద్ధి అంటే జ్ఞానాన్ని సంపాదించుకుని ముక్తోటామీహ, ఈ లోకంలో నిర్భయంగా నిశ్చింతగా నేను సంచారం చేస్తూ ఉంటాను. అటామి, అక్కడ స్థిరంగా ఉంటాను, నేను తిరుగుతూ ఉండడం నా లక్షణం. తాం శృణు, నువ్వు యోగ్యమైన వాడివి, నేను చెప్తున్నాను, ఆ గురువుల గురించి చెప్తాను విను అని అంటున్నాను. పృథివీ మొదటి గురువు అన్నాడు. భూమి, ఎప్పుడు మనకి భూమి అంటే అసలు భూమి అనేది ఒకటి ఉందని కూడా మనం గమనించాం. దీన్నే స్మాలర్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ అని నేను ఉన్నాను చూడండి. సో మనం ఎలాంటి పిక్చర్లో బతుకుతూ ఉంటామంటే, ఏ జగత్తులో ఇల్లు వాకిలి డబ్బు తర్వాత బంధువులు కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు పరాయి వాళ్ళు మిత్రులు సోషల్ గ్రూప్స్ క్లబ్బులు పార్టీలు లేకపోతే ఇతర వ్యవహారములు ఉన్నాయో, ఇంకా మీరు ఏమైనా కొన్ని జగత్తు చూసుకోండి, అవన్నీ ఏ జగత్తులో ఉన్నాయో మనము ఆ జగత్తులో జీవిస్తున్నాం. ఈ జగత్తు కాకుండా ఇంకో జగత్తు కూడా ఉంది. అది ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. అదేను ఇది ఉన్న చోట అదే ఉంది. అదో చోటను ఇదో చోట లేదు. కొంతమంది అనుకుంటారు అది స్వర్గంలో ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వస్తున్నాం. అలాగే ఇంకా అది ఇక్కడే ఉంది. దీంతో మిల్జూల్ అయి ఉంది. ఏమిటి ఆ జగత్తు? ఏమిటంటే ఆ జగత్తులో సూర్యుడు ఉంటాడు. మరి నువ్వు ఎప్పుడైనా సూర్యుడి గురించి ఆలోచించావా? ఆలోచించారంటే ఇది ఆఫీస్ టైం అయిందని. సూర్యుడి గురించి ఆలోచించలేదు, ఆఫీస్ గురించి ఆలోచించావు. సూర్యుడి పిక్చర్లోకి రాడు, అక్కడ ఆఫీస్ కమ్స్ ఇంటూ ది పిక్చర్. ఆ ఆఫీస్తో సంబంధం లేకుండా ఆ జగత్తులో సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, భూమి ఉంటుంది, జలములు పంచభూతాలు ఉంటాయి. జలములు, వాయువు, ఆకాశము. అరే నిజమేనండి, పంచభూతాలు ఉన్నాయి. నేను ఎప్పుడు అనుకోదు కార్లు బస్సులు కావాల్సిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు ఇవే ఉంటాయనుకున్నాం, కానీ పంచభూతాలు ఉంటాయని మేము ఎప్పుడు అనుకోలేదు. దిస్ ఇస్ ది బిగ్గర్ పిక్చర్. ఈ స్మాలర్ పిక్చర్లో ఉన్నంతసేపు డిజైర్ అండ్ ఫియర్ మనం బంధించు. ఆ స్మాలర్ పిక్చర్ నుంచి ఆ బిగ్గర్ పిక్చర్కి వెళ్ళాలి. పృథివీ ఉన్నది, మీరు పృథివీ అని ఎప్పుడైతే అన్నారో సో మెనీ థింగ్స్ కమ్ ఇన్ టు ది పిక్చర్. పృథివీ అంటే అది భగవంతుని యొక్క అంశం. దాని మీద కాలు పెట్టబోతున్నాం నిద్ర లేవగానే, కాబట్టి ఒకసారి దండం పెట్టి కాలు పెట్టాలి అంటే ఆల్రెడీ మీరు పరమేశ్వరుడిని స్మరించడం అయిపోయింది. తర్వాత మీరు దేవాలయంలోనే ఉన్నారు అన్ని కాలంలో కూడా. ఒకప్పుడు కేవలం దేవాలయానికి వెళ్ళినప్పుడే దేవాలయంలో ఉన్నాము. నో, యు ఆర్ ఇన్ ఎ టెంపుల్ ఆల్ ది టైమ్. దేర్ఫోర్ పవిత్రములైనటువంటి కర్మలనే ఎప్పుడు చేయాల్సి ఉంటుంది. టెంపుల్లోనైనా చెడు పని చేయకూడదు కదా, టెంపుల్ బయట ఎలా ఉన్నా. కానీ టెంపుల్లోనే ఉంటే తప్పు పని చేయకూడదు. లంచం టెంపుల్లో ఉండి లంచం పుచ్చుకోవచ్చా? పుచ్చుకోకూడదు. కాదండి మేము టెంపుల్లో కూడా తీసుకోవడానికి సిద్ధమే అంటే ఇంకా డిటీరియరేషన్ ఇట్ ఈస్. అలా కాకుండా టెంపుల్లో ఉన్నాను, దట్ మేక్స్ యూ క్లీన్ స్ట్రైట్ అని. కాబట్టి ఈ పంచభూతముల చేతను నిర్మితమైన సమాజ ప్రపంచంలో నేను జీవిస్తున్నాను. ఇట్ లుక్స్ వెరీ సింపుల్, బట్ దిస్ ఈస్ ది పాయింట్ విచ్ వీ మిస్ ఆల్ ది టైం. మనం ఇది ఎప్పుడు మిస్ అయిపోతాం. అదొకటి ఉందని కూడా మనకు గుర్తురాదు. సూర్యుడు ఉన్నాడని ఎవడైనా గమనించాడండి? ఏమన్నా అందరూ దేవుడు కావాలని అంటున్నారు కదా, సూర్యుడు ఎదుర్కొన్నా ఉన్నాడే. దేవుడు నీకు ఇంతకంటే పెద్ద దేవుడు ఏం కావాలి నీకు? సపోజ్ ఏ దేవుడు కావాలి నీకు? సపోజ్ చతుర్భుజ ఆకారంలో శంఖచక్ర గదా అసి ధరించి వచ్చి నీ ముందు నిలబడితే నువ్వేమో ధరిస్తావు? ఇప్పుడు సూర్య రూపంగా నీ ముందుంటే నువ్వేమో ధరించావు? ఆయన వచ్చి శంఖము చక్రము పట్టుకుని ఎదుర్కొన్నా నిలబడతాడు, పక్కన లక్ష్మీదేవిని పెట్టుకున్నాయి. అప్పుడు నువ్వేమో ధరిస్తావు? ఏం చేస్తావు నువ్వు? వాటి క్యా ఉఖాడు ఓకే మహాత్ములు అలా అంటూ ఉంటారు. సో ఉన్న దేవుడు ఉన్న రూపం నీకు చాలదు, ఇంకో రూపం నువ్వేదో రూపం చెప్పి ఈ రూపంలో నా ముందుకు వస్తే నేను ఏదో ఉద్ధరిస్తాను. ఏమో ఉద్ధరిస్తావు? ఏమో ఉద్ధరిస్తావు. అప్పుడు ఇలాగే ఉంటాం.
కాబట్టి ఇదిగో ఈ పంచభూతములు ఈశ్వరుని స్వరూపము, దీన్ని ముందు గుర్తించాలి. నేను పృథివీని గురువుగా చేసుకుని ఎన్నెన్నో సంగతులు తెలుసుకున్నాను. ఓకే, ఏం తెలుసుకున్నావయ్యా? పృథివీని సమస్త భూతములు తొక్కేస్తూ ఉంటాయి, అయినా కూడా పృథివీ ప్రొటెస్ట్ చేయదు, సహించుంటుంది. కాబట్టి అంటే అందరూ నేను కొనుక్కుంటా, మీరు అందరూ నన్ను తొక్కుతూ ఉండండి అనే అభిప్రాయం కాదు, అది కాదు నేర్చుకోవడం అంటే. కాబట్టి క్షమా అనే గుణాన్ని, అకామడేషన్ అనే గుణాన్ని నేను నేర్చుకున్నాను. ఒకే విసిగించుకోవాలి అని అంటాం, తగ్గించుకుంటున్నాను. క్షమా అనే గుణాన్ని నేను నేర్చుకున్నాను. అన్వశిక్షం క్షితే వ్రతము, క్షితి యొక్క వ్రతము, క్షితికి వ్రతం, అది వ్రతం అంటే ఒకసారి చేయకపోతే దాన్ని వ్రతం అమలు. వ్రతము అంటే సర్వకాలములలో ఆచరించి దానిని వ్రతం అంటారు, అంతే కదండి. ఎప్పుడో ఒకసారి చేసి ఇంకోసారి చేయడం మానేస్తే దాన్ని అంటే నియమం అంటారేమో కానీ వ్రతం అనడానికి లేదు. ఈ పృథివీకి ఒక వ్రతం ఉన్నది. ఇట్ నెవర్ ప్రొటెస్ట్. ఎప్పుడు మనం తొక్కేస్తున్నా, తవ్వేస్తున్నా, రైలు పట్టాలు వేసినా, రోడ్లు వేసినా, ఏం చేసినా కూడా, మనం మాలిన్యాన్ని కలిగించినా, పొల్యూట్ చేసినా, ఏం చేసినా కూడా ప్రొటెస్ట్ చేయకుండా షీ అకామిడేట్స్ పృథివీ. కాబట్టి ఇది అకామిడేషన్ అనే లక్షణాన్ని నేను పృథివీ నుంచి నేర్చుకున్నాను. తర్వాత ఈ పృథివీయే ఒకప్పుడు పర్వతాకారంగా ఉంటుంది, అది కూడా పృథివీ యొక్క ఒక రూపమే. సో నేను ఈ పర్వత రూపంగా ఉండే పృథివీ నుంచి నేను గుణాన్ని, ఓ పాఠాన్ని నేర్చుకున్నాను. ఏమిటా పాఠము? శశ్వత్ పరార్థ సర్వేహ పరార్థైకాంత సంభవ. ఈ పర్వతం ఉన్నదే అది కేవలము ప్రాణుల సుఖము కోసమే నిలిచి ఉన్నది. అది అలా నిలిచి మేఘాలని అడ్డుకుని వర్షాన్ని ఇస్తుంది. తన శరీరంపై వనములను, అడవులను కలిగి ఉన్నది. ఈ అడవులన్నీ కూడా ప్రాణుల యొక్క క్షేమం కోసమే. తాను కొండకాలువలను కలిగి ఉన్నది, అవి కూడా ప్రాణుల యొక్క క్షేమం కోసమే. నదులకు జన్మనిచ్చి మానవాళికి క్షేమాన్ని కలిగిస్తుంది, వర్షాలను కురిపిస్తుంది, పళ్ళనిస్తుంది, ఇతరములైనటువంటి సంపదలను కూడా మనకి గిరిజనాదులకు ఎంతో మందికి సంపదలను ఇస్తుంది, మానవుల యొక్క నివాసానికి కావలసిన సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా తనకంటూ ఏమీ తీసుకోదు. సో ఈ పర్వతాకారంలో ఉండే పృథివీ కేవలము సకల ప్రాణి కళ్యాణం కొరకే నిలిచి ఉన్నది. నేను ఆ పర్వతం దగ్గర శిష్యరికం చేసినాను. నగ శిష్య పరాత్మత, నేను ఆ నగానికి శిష్యులను. కాబట్టి నేను కూడా ఏ పని చేసినా నా స్వంతానికంటూ నేను ఏ పని చేసుకోను. ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కేవలం ఇతరుల కళ్యాణం కొరకు మాత్రమే నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. ప్రాణవృత్తైవ సంతుష్యేన్మునిర్నైవేంద్రియ ప్రియై జ్ఞానం యథా నశ్యేత నావకీర్యేత వాంగ్మనః విషయేష్వావిశన్ యోగి నానాధర్మేషు సర్వతః గుణదోషం వ్యపేతాత్మా న విషజ్యేత వాయువత్. నేను వాయువు నుంచి ఒక ధర్మాన్ని, ఒక జ్ఞానాన్ని పొందినాను. అదేమిటంటే వాయువు ఏం చేస్తుంది? ఒక పుష్పోద్యానవనంలో ప్రవేశిస్తుంది. ఆ సుగంధమంతా వాయువుకి పడుతుంది. కానీ వాయువు ఆ సుగంధాన్ని కొద్ది దూరం వెళ్ళేప్పటికే విడిచిపెట్టేస్తుంది. ఈ లోపల ఒక మురికి కాలువ మీదుగానో లేకపోతే ఒక మురికి అధికంగా ఉన్నటువంటి ప్రదేశం మీదుగానో డంపింగ్ గ్రౌండ్స్ అని అంటారు. సో అలాంటి చోట ప్రవేశించి ఆ మురికి దానికి అందుకుంటుంది. కానీ చాలా శీఘ్రంగా ఆ మురికి గంధాన్ని కూడా విడిచిపెట్టేస్తుంది. అదేవిధంగా నేను కూడా. అంతేగాని అది వాయువు ఈ పుష్పోద్యానాన్ని చూసి మహానందపడిపోయి అక్కడే కూర్చోదు, మురికిని చూసి కంగారు పడిపోయి తిట్టుకోదు. రెండింటి ఒక దాన్ని ప్రశంసించదు, రెండో దానిని నిందించదు. తాను అనాసక్తంగా ఉంటుంది, తాను ఆ వాటికి లేపమును పొందదు. అలాగే నేను కూడా వెళ్తూ ఉంటాను. ఎక్కడైనా భోగపరాయణులు కనపడ్డారనుకో, సరే వాళ్ళ పక్కన కొంతసేపు కూర్చుంటాను. వాళ్ళు భోగాల్లో మునిగి తేలుతూ ఉంటారు. కానీ ఆ భోగాలు నన్నేమి అంటుకోవు. కొంతమంది మేము మేము విరక్తులం ఉండవు, మేము మీ ఒంటింట్లోకి రాము, మేము సోఫా దగ్గరికి రాము, మేము సోఫాలో కూర్చోమండి, సోఫాలో కూర్చుంటే మా వైరాగ్యానికి భంగము అంటారు. అది కాదు వైరాగ్యం, అలా ఉంటుంది వైరాగ్యం. వైరాగ్యం ఇలా ఉంటుంది. సో
భోగ స్థానాలకు మేము వెళ్తాం. ఆయన దత్తాత్రేయుడు, ఆయన అవధూత, ఆయన ఎక్కడికైనా గోస్ ఎనీవేర్ అండ్ ఎవరివేర్. హీ నథింగ్ కెన్ స్టాప్ హిమ్. ఎక్కడైనా నలుగురు మనుషులు ఉన్నారంటే వెళ్ళి వాళ్ళలో కూర్చుంటాడు. అవధూత అంటేనే దాని లెక్కది. సో ఎక్కడికైనా వెళ్తాను నేను. వాడు భోగపరాయణులు అయితే వాళ్ళతో కలిసి అక్కడ కూర్చుంటాను. వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు తినే ఆహారం నేను తినడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళలో ఉండేటువంటి భోగ లాలసత మాత్రం నన్ను అంటుకోదు. పుణ్యాత్ములు ఉంటారు, యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తాను. వెళ్ళిపోయి మనం ఏమో ఉంటే ఇవన్నీ తిరగడం ఎందుకు, ఇక్కడే చక్కగా యజ్ఞయాగాన్ని కర్మానుష్ఠానం చేసేసుకుంటే ఇక్కడే ఉండిపోతాను అని నేను అక్కడైతే కూలబడిపోను. అక్కడే వెళ్ళి చక్కగా వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి అంటే ఇటు పుణ్యం చేత అటు పాపం చేత. మనుష్యులు ఎలా ఉంటారంటే ధర్మాన్ని తీవ్రంగా ప్రేమిస్తూ అధర్మాన్ని ద్వేషిస్తూ కూర్చుంటారు. అటువంటి రాగద్వేషములు కూడా నాకు లేదు. ధర్మం వచ్చినప్పుడు నేను ఆశీర్వదిస్తాను, అధర్మం వచ్చినప్పుడు దాన్ని అలా చూసేసి దాన్ని ద్వేషించకుండా ముందుకు వెళ్ళిపోతాను. అధర్మాన్ని ద్వేషించేవాడు ధర్మాత్ముడు, జ్ఞాని మాత్రం కాదు. జ్ఞాని అధర్మాన్ని ద్వేషించాడు. జ్ఞాని అధర్మాన్ని కూడా ఈ అకౌంట్స్ వాయువు ఇవన్నీ ఈ గుణాన్ని నేను నేర్చుకున్నాను. పార్థివేష్విహదేశేషు ప్రవిష్టస్తద్గుణాశ్రయ గుణైర్న యుజ్యతే యోగి గంధైర్వాయురివాత్మదృక్. వాయువు ఎలాగైతే సద్గుణాన్ని దుర్గుణాన్ని కూడా తీసుకున్నట్టుగా అనిపించి మళ్ళీ విడిచిపెట్టేస్తూ ఉంటుందో, అదేవిధంగా జ్ఞాని ఆత్మదృక్ తాను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ఉండే గుణదోషముల చేతను విచలితుడు కాకుండా తన ఆత్మస్వరూపము కూటస్థము నిర్వికారము అయిన దాని యందు మాత్రమే ప్రతిష్టను కలిగి ఉంటాడు కనుక వాడు అధర్మస్థానంలో ఉంటే తనకు అధర్మం అంటుకుపోతుందేమో అని భయపడడు. ధర్మస్థానంలో ఉంటే ఇంతకు ముందు లేని పవిత్రత నాకు ఇప్పుడు వచ్చింది అనే భ్రాంతికి గురి కాదు. ఎందుకంటే ఆత్మ నిత్యము శుద్ధమది, అలా ఉంటాడు. అంతర్హితశ్చ స్థిర జంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన వ్యాప్యావ్యవచ్ఛేదమసంగమాత్మనః పునర్నభస్వం వితతస్య భావయేత్. ఈ వాయువు దగ్గర నేర్చుకున్నటువంటి ఈ అసంగత్వాన్ని నేను ఆకాశం దగ్గర శిష్యరికం చేసి మరింత దృఢపరుచుకున్నాను. అసంగో హ్యయం పురుషః. ఈ నేను ఈ దేహము ఇలాంటివి ఏవైతే దేహము దేహాశ్రితములైనటువంటి భావజాలము, ఒక పాస్ట్, ఒక ప్రెసెంట్, ఒక ఇమాజిన్డ్ ఫ్యూచర్, ఒక వ్యక్తిత్వము, ఒక ఇండివిజువాలిటీ, ఇవన్నీ ఉన్నాయే, ఇవి నేను కాదు. ఇవన్నీ ఆ నేను అనే భావనతో సహా ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో ఆ చైతన్యం నేను. ఇవన్నీ నేను కాదు. వెరీ సింపుల్. దేహము నీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది, అయితే నువ్వు కాదు. దాన్ని తెలుస్తుంది తెలివి నువ్వు. మనస్సు సుఖదుఖాలు నీకు తెలుస్తున్నాయి లేదా? తెలుస్తున్నాయి, అయితే నువ్వు కాదు. వాటిని ప్రకాశింపజేసే తెలివి. ఇవన్నీ సరే అనుకోండి, మీరు బాగా చెప్పారు. మరి నా మాట ఏమిటి అంటే ఓకే, నీ మాట. నువ్వు నీకు తెలుస్తున్నావా లేదా? నాకు నేను తెలియకపోవడం ఏంటంటే మహాత్మా, నాకు నేను తెలుస్తూనే ఉన్నాను, అయితే అది నువ్వు కాదు, ఆ నేను నువ్వు కాదు. అదేమిటి నేను కాదా? కాదు. ఎందుకని? నేను నీ చేత తెలియబడుతోంది కనుక. తెలియబడేది నువ్వు కాదు. మరి ఇంక నేనేది? నేను అనే వ్యక్తిత్వాన్ని కూడా ప్రకాశింపజేసే చైతన్యము నేను. కాబట్టి ఈ సత్యం ఎప్పుడైతే మానవుడు గుర్తిస్తాడో తన యొక్క అసంగత్వాన్ని. ఒక ఆయన అన్నాడు, నా హృదయంలో దుఃఖం ఉన్నది, నేను దుఃఖిని అంటే మహాత్ముడు అన్నాడు, నువ్వు దుఃఖివి కాదు, దుఃఖ సాక్షివి. దుఃఖం ఉందనే సత్యాన్ని తెలుసుకుంటున్న వాడివే కానీ దుఃఖివి కాదు. ఎందుకంటే దుఃఖం ఉందనే సత్యం నీకు తెలియలేదనుకో, నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసి ఉండేవాడివి కాదు. నువ్వు చేస్తున్న కంప్లైంట్ని బట్టి నీకు దుఃఖ సాక్ష్యం అనే సత్యం తెలుస్తోంది. కరెక్టేనండి, నేను దుఃఖ సాక్షి, నన్ను ఏం చేయమంటారు? అలా ఉండు, సాక్షిగా ఉండదు. నువ్వేం చేయకు, సాక్షిగా ఉండవు. మరి నా దుఃఖం మాట ఇక పోతున్నది, నువ్వు సాక్షిగా ఉండంతే. అది నువ్వు దుఃఖం కాదు కదా, దుఃఖ సాక్షిగా ఉండదు. సో ఇది అసంగత్వం. ఈ అసంగత్వాన్ని నేను ఆకాశం వల్ల నేర్చుకున్నాను. ఎందుకంటే ఆకాశం ఉందే, ఇది సకల ప్రాణులలో లోపల ఉంటుంది, బయట ఉంటుంది. కానీ
ఆ ప్రాణుల యొక్క మంచి చెడులతోటి సుఖ దుఃఖాలతోటి దానికి సుఖరాము లేశమైన లేపము లేదు. ఈ ఆకాశం ఉంది, ఇది బ్రహ్మలా ఉందో, ఇది బ్రహ్మాత్మభావేన సమన్వయేన. సమన్వయము అంటే సంయుగ అద్వైతి. బంగారం ఎలాగైతే ఆభరణాలన్నింటిలో ప్రవేశించి అన్వయించి ఉంటుందో, ఇప్పుడు నెక్లెస్ ఉందండి, బంగారం నెక్లెస్ లో ఉంటుందా ఉండదా? నెక్లెస్ లో ఎక్కడ ఉంటుంది? నెక్లెస్ మొదలు ఉంటుందా, మధ్యలో ఉంటుందా, ఇచ్చిగుండి ఉంటుందా? అవే అర్థం ఉంటుంది. ఆ నెక్లెస్ కి ఇలా కోకీలు కింద ఉంటాయి, ఇలాగ ముళ్ళు కింద ఉంటాయి, వాటిల్లో కూడా ఉంటుంది. పోనీ వాటి అగ్రభాగం అక్కడ కూడా ఉంటుంది. ఎందుకు మమ్మల్ని హింస పెడతారు? నెక్లెస్ అంతా వ్యాపించి ఉంటుంది. ఆ బ్రహ్మ కూడా బ్రహ్మాత్మభావేన సమన్వయేన. ఈ జగత్తులో పంచభూతముల నిండా వ్యాపించి అస్తిత్వ రూపంగా, ఎలాగైతే బంగారం నెక్లెస్ లో లోహ రూపంగా ప్రకాశించే, మెలమెల మెరుస్తూ పచ్చగా ప్రకాశించే లోహ రూపంగా వ్యాపించి ఉన్నదో, ఆ విధంగా బ్రహ్మ పంచభూతముల యందు అస్తిత్వ రూపంగా వ్యాపించి ఉన్నది. బ్రహ్మ లేని స్థలం నెక్లెస్ లో బంగారము లేని భాగం ఎలాగైతే లేదో, బ్రహ్మ లేనటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ బ్రహ్మ తర్వాత మళ్ళీ ఇంకేదైనా చెప్పాలంటే అలాంటి లక్షణం కలది, అదే ఆకాశం. చేతనే ఆకాశముని బ్రహ్మ యొక్క శరీరముగా వర్తించింది శృతి. ఆకాశ శరీరం బ్రహ్మ. తర్వాత ఈ ఆకాశం యొక్క లక్షణం ఏమిటంటే యజ్ఞశాలలోనూ ఉంటుంది, కానీ దానికి పుణ్యంతో సంబంధం లేదు. పశువులను సంహరించే స్థానంలోనూ ఉంటుంది, కానీ దానికి పాపంతో కానీ క్రూరత్వంతో కానీ సంబంధం లేదు. అలా అసంగంగా నిలిచి ఉంటుంది. తర్వాత ఆకాశము వ్యాపకము, అది పెర్వేడింగ్ థింగ్, ఇట్ ఈస్ వ్యాప్యం కాదు. అలాగా ఆకాశము వలె ఆ ఆత్మ చైతన్యము వ్యాపకము, అది కేవలము దేహము యొక్క ఎల్లలకు సీమితమై ఉండదు అని ఆ ఆకాశం నుంచి ఇదిగో నేను ఇన్ని గుణాలను నేర్చుకున్నాను. అసంగత్వాన్ని కూడా నేను ఆకాశం నుంచే నేర్చుకున్నాను. జలముల నుండి నేను చాలా నేర్చుకున్నాను అంటాడు. స్వచ్ఛ ప్రకృతిత. జలము తనంత తానుగా పవిత్రంగా ప్యూర్గా ఉంటుంది. మనం పొల్యూట్ చేస్తే దాని స్వచ్ఛత్వానికి భంగం రావాలి, కానీ యాజ్ సచ్ ఇట్ ఈస్ ప్యూర్. కాదండి, నీళ్లు మురికిగా ఉన్నాయంటే ఏమిటా మురికి? సస్పెండెడ్ పార్టికల్స్. సపోజ్ ఫిల్టర్ చేశారనుకోండి, ఏమవుతున్నది? క్లీనే. అంటే అర్థం ఏంటి? ఒరిజినల్లీ క్లీనే అది. ఈ సస్పెండెడ్ పార్టికల్స్ మధ్యలో వచ్చాయి, అంచేతనే వాటిని తీసి పాలిస్తే మళ్ళీ మనకి క్లీన్ వాటర్ వచ్చేసింది. కాబట్టి స్వచ్ఛం ప్రకృతిగా. స్నిగ్ధ. నీరు ఎప్పుడు ముట్టుకున్నా తడిగానే ఉంటుంది. ఓసారి తడిగా ఉంది, ఇంకోసారి పొడిగా ఉంటుంది. ఎప్పుడు స్నిగ్ధ. మాధుర్య, మధురంగానే ఉంటుంది. మనం కోక్స్ తాగడానికి అలవాటు పడి నీటి యొక్క మాధుర్యాన్ని మరిచిపోయినాం. కొంతమంది పాలు అనగానే పంచదార వేసుకుంటూ ఉంటారు. పాలల్లో ఓ మాధుర్యం, పంచదార వేసుకుంటే ఏమవుతుంది? అది ఆ తీవ్రమైనటువంటి రుచి చేత దాని అసలు రుచి కప్పు వస్తుంది. ఇప్పుడు గులాబీ కొంచెం అరుణవర్ణం గల గులాబీ మీద ఎర్రంకు పారపోసారనుకోండి, దాని అసలు రంగు కనపడడం అనేది ఎరుపే కనపడుతుంది. ఆ రకంగా సో జలములు స్వతహాగా మధురమైనవి. అంచేతనే అవి మన దప్పికను తీర్చే సామర్థ్యం జలానికే ఉంటుంది. ఈ డ్రింక్స్ లో దాహం తీరుతుందంటాడు వాడు. మా డ్రింక్ తాగితే మీ దాహం తీరుతుందంటాడు. వాడి డ్రింక్ తాగితే దాహం తీరడం అంటే నీరు త్రాగితే దాహం తీరుతుంది. వాడు ఆ డ్రింక్ దానికి ఏదో కొంచెం పంచదారాను కొంచెం ఎస్సెన్స్ వేసి రంగు వేస్తాడు ఆకర్షణ కోసం. మనం నామరూపాత్మకమైన బుద్ధి కలిగి ఆ ఆకర్షణ వైపు పోతాం. దాహం తీరాలంటే కోక్కు తాగితే దాహం తీరక్కర్లేదు, నీళ్లు తాగితే దాహం తీరుతుంది. సో ఆ కోక్కులో ఉండే దాహం తీర్చే సామర్థ్యం జలాలదే. దట్ ఈస్ ద ట్రూత్. కాబట్టి సహజంగానే మధురంగా ఉంటుంది. తర్వాత అదే ఒక నదీ రూపంగా ఉందనుకోండి, మనం స్నానం చేసిన సందర్భంలో మన పాపాలను కూడా క్షాళన చేసే శక్తిని ఆ జలములు కలిగి ఉన్నది. నదీ రూపంగా ఉండక్కర్లేదు. బకెట్లో బాత్రూంలో బకెట్లో నీళ్ళే అనుకోండి, మనం స్నానం చేయగానే దేహమందరి మాలిన్యం పోతుంది. మనస్సులో ఒక పవిత్రత ప్రసన్నత వచ్చి మనకి దేవుడికి పూజ చేయాలని అనిపిస్తుంది స్నానం చేసాక. కాబట్టి ఆ రకంగా పవిత్రీకరణము అనే ఒక సామర్థ్యం కూడా జలాలకి ఉన్నది. వీటన్నింటినీ నేను చూశాను అనుకున్నాను, నేను ఈ జలాల్లాగా ఉండాలి అనుకున్నాను. ప్రకృతితో స్వచ్ఛ, ఐఎమ్ క్లీన్ ఇన్ హార్ట్. ఎప్పుడూ కూడా మనస్సులో రాగద్వేషాలు, వీడిలాగా వాడలాగా, వీడి చెడ్డవాడు, వీడి మంచివాడు, ఇలాగంటి
కామక్రోధాలు ఆ ఇటువంటి మాలిన్యము కలుషము దగ్గరికి రాకుండా మనస్సు ఇట్ షుడ్ బి లైక్ ఏ క్లీన్ స్లేట్. తర్వాత ఎప్పుడూ ప్రేమయే కలిగి ఉండాలి. కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద అప్రేమ వద్దు. ఎప్పుడూ ప్రేమ. సర్వ పరిస్థితులలోనూ పశువులు, పక్షులు, మానవులు అందరూ ప్రేమనే కలిగి ఉండాలి. జలాన్ని ముట్టుకుంటే తడైనట్టుగా, తడింటే స్నేహం, అలాగే ఎవడైనా నన్ను ముట్టుకుంటే వాడికి ప్రేమ తగలాలి. అదే ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన చిక్కగా ఉన్నాడు, ఫోన్లో వచ్చేసేటప్పటికి తర్వాత మళ్ళీ ఇంకోసారి కలవాలనుకున్నాను అంటే ఏమైంది, ఇప్పుడు వాడు ముట్టుకున్నాడు వచ్చి వాడి చేతికి ప్రేమ కలగలేదు. అలాగా నేను అవనివ్వను. ఎప్పుడు కూడా వీటిని ఎప్పుడు ముట్టుకుంటే అప్పుడు చేతికి తని తగిలినట్టుగా నన్ను ఎప్పుడు ఎవరు టచ్ చేస్తే పశువులతో సహా వాళ్ళకి ప్రేమ. చెప్పిన దత్తాత్రేయ చుట్టూ కుక్కలు ఉంటాయి, మీరు గమనించడం లేదు. ఆ కుక్కలను ఆయన రాయి వేసి కొట్టేటనుకోండి, దగ్గరికి వస్తాయో కుక్కలు, వాటికి చాలా తెలివితేటలు ఉంటాయి. రాయి వేసి కొట్టి వాటి దగ్గరికి రావు. వాటికి ఏం దే డోంట్ వాంట్ టు ఫైట్ విత్ us. అవి కానీ మనం గడ్డ ముక్క ఏదో ఇస్తే మటుకు ఒక దాడిలో మనుషులతో తిరుగుతాం. ఆయన ప్రేమను గుర్తిస్తాయి పశువులు, పిల్లులు, కుక్కలు, నక్కలు, కుక్కలు, వాటి అన్నిటికీ కూడా ప్రేమను గుర్తిస్తాయి. అంచేతనే ఆయన అటువంటి ప్రేమ స్వరూపులు కనుకనే ఆయన చుట్టూ చేరి ఆయన కూర్చుంటే, సపోజ్ నేను ఇక్కడ కూర్చోగలను, నా దగ్గర 2 కుక్కలు చేరాయి అనుకోండి, ఎక్కడ చెప్పండి దిగ్మాల కుక్కలు అని రాయి వేసి కొట్టేస్తాను. అంటే అర్థం ఏంటి, వాటి దగ్గర వాటికి ప్రేమ దొరకలేదు. సో కాబట్టి నేను అన్ని కాలముల యందు ప్రేమ స్వరూపుడనై ఉండాలి, నీళ్ల వలె. తర్వాత నీళ్లు ఎప్పుడు తాగినా దాహం మొదలుగానే ఉంటుంది. అలాగే నేను కూడా అన్ని కాలముల యందు నాతో మాట్లాడిన వారికి జ్ఞానము, మాధుర్యము, ప్రేమనే అందించాలి. తర్వాత నీళ్లలో ఎప్పుడు స్నానం చేసినా మాలిన్యం పోతుంది. అలాగే నా దగ్గరికి అంటే దత్తాత్రేయుడు ఒక ముని అని అంటాడు. ముని వద్దకు ఎప్పుడు వెళ్ళినా ఆ వచ్చిన వాడి యొక్క మనస్సులో ఉండేటువంటి అశాంతి, ఇతర కాలుష్యం, ఏదైనా అధర్మ భావనలు ఏమైనా తొంగి చూస్తూ ఉంటే అవి ఇవన్నీ అవసరమైపోతాయి. ఈ విధంగా తీర్థకు క్వచిచ్చన్న క్వచిత్ స్పష్ట ఉపాస్య శ్రేయచ్చతాం భుంతే సర్వత్ర దాతॄణాం దహన్ ప్రాగుత్తరాశుభం. అగ్ని నుండి నేను గుణాన్ని నేర్చుకున్నాను. పంచభూతాలు వరుసగా వస్తుంది. సో అగ్ని ఎలా ఉంటుందంటే, ఓసారి కనపడకుండా బూడి దగ్గర దాగి ఉంటుంది, మరోసారి భగభగ మండుతో నలుగురికి కనపడేట్టుగా ఉంటుంది. నేను కూడా అలాగే ఎదురుకుండా వచ్చేటువంటి వ్యక్తి శ్రేయస్సును కోరేవాడైనట్లయితే నా అసలు స్వరూపాన్ని బయటపెట్టి వాడికి ఏదైనా కొంత జ్ఞానబోధ చేస్తాను. లైక్ టు యూ యదు మహారాజుకి చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన యొక్క అసలు జ్ఞానావతారం బయటపడుతుంది, అగ్ని భగభగ పట్టినట్టుగా. కానీ మిగతా సమయాల్లో దిగుడు తప్పిన నిప్పు వలె అసలు అక్కడ నిప్పు ఉందని కూడా తెలియకుండా ఆయన జ్ఞాని మహాత్ముడు అనే సంగతి కూడా ఎదురవాళ్ళు గుర్తుపట్టేందుకు ఛాన్స్ ఇవ్వకుండా నేను కాగా అలాగా అవధూతనై ఉంటాను. దగ్గర బోర్డు పెట్టుకుని బ్రహ్మ విద్యా విశారద ఎట్సెట్రా ఎట్సెట్రా పెట్టుకుని అదేమో అలాగ నేను ఇచ్చేదంటే శృతి ఏమని చెప్పుకోండి, జడవల్లోక ఆచరేత్. అన్లెస్ ఏ రియల్ అకేషన్ అరైజెస్, యూ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ ది అదర్ పర్సన్ టు నో దట్ యు ఆర్ ఎ స్కాలర్. జడవద్ లోక ఆచరేత్. మడుగులో గౌరవపద చదివినట్టారు. నేను మా ఇంటర్ విద్వాంసుని ఉన్నాయి, అంతర్ విద్వాంసుని, ఇంగ్లీష్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని అలాగా ప్రకటించడము. ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాను. నమస్కారం చేసి ఆయన చెప్పారు, నేను ఐ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సి ఆఫ్టర్ సెక్యూరింగ్ ఫస్ట్ క్లాస్ ఇన్ బిఎస్సి. బిఎస్సి ఫస్ట్ క్లాస్ కొద్ది విషయం ఏంటంటే 3 మంది ఫస్ట్ క్లాస్లో రాసుకుంటారు. And then I have done the PhD. Then I joined the government service as an IPS or IAS, and then I served in this state and that state, and then I was serving in the central cadre. I mean, he was telling like that. For 5 minutes he told me. Why to say all that? Swamiji, Baba and Allah vintunaru. He could not impress him. ఆయన ఇంప్రెస్ చేసి పాయింట్ ఇంకా ఏం బయటపడలేదు. ఆయనతో మేము ఎలా తప్పుదారు క్లాస్ అటెండ్ చేస్తా ఉంటే అలాగా అంటారు ఆయన.
అలాగే ఏదో నేను వేదాంత క్లాస్ అటెండ్ చేస్తానో నేను చదువుకున్నానండి మీ ఆశ్రమానికి వచ్చానండి అని అంటే ఆయన మొహం ఆనందంగా పెట్టి అలాగా చాలా సంతోషం అని ఆయన ప్రేమగా రెస్పాన్స్ ఇస్తారు. అది దానికోసం ఎదురు చూస్తున్నారు ఆయన. అలా 5 నిమిషాలు అయింది బానే లేదు ఏది. సో అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. సో మన గొప్పంత మహాత్ముడి ముందు ఎందుకు ప్రకటించాలి? అనవసరం. అయ్యా నా పేరు ఇది, నేను ఏదో కొంత వేదాంతం చదువుకున్నాను ప్రవరణ నన్ను ఆశీర్వదించండి అంటే సార్ ఆయనకి తెలుగు మనకి జడవలు లోక ఆచరే. లోకంలో జడుని వలె ఆచరించే ప్రయత్నం చేయాలి కానీ అంటే పనిగట్టుకుని ఒళ్ళంతా మట్టి రాసుకుని అలా చేయకూడదు. మనము మన క్వాలిఫికేషన్స్ మన గొప్పతనాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయకూడదు. అది స్మాల్ వీక్నెస్. అది తప్పేం కాదు. ఐఎమ్ నాట్ కండెమింగ్ ఎనీబడి. ఇట్స్ ఎ వీక్నెస్ ఆఫ్ ది మైండ్. చెప్పాలనిపిస్తుంది ఐఎమ్ సో అండ్ సో అని చెప్పాలనిపిస్తుంది. అది కేవలం సంసారంలో ఉండే వాళ్ళకే కాదు, సంసారాన్ని విడిచిపెట్టిన సాధువుల్లో కూడా మనకు ఆ లక్షణం కనపడుతుంది. ఇట్ ఈస్ అ స్మాల్ వీక్నెస్. నథింగ్ టు కండెమ్ ఇట్, నథింగ్ టు జడ్జ్ అబౌట్ ఇట్. బట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ వీక్నెస్ అండ్ కేర్ఫుల్లీ ఓవర్కమ్ ఇట్. సో ఆ అగ్ని నుంచి నేను ఈ లక్షణాన్ని నేర్చుకున్నాను. విసర్గాద్యాశ్మిషానాంతాభావాదేహస్య నాత్మనః కళానామివ చంద్రస్య కాలేనావ్యక్తవర్త్మనా. చంద్రుణ్ణి చూసినప్పుడల్లా నాకు మానవ జీవితమే గుర్తుకొస్తుంది. మానవుడు పుడతాడు, చంద్రుడు చూడండి, చంద్రుడు పుడతాడు అంటే అలా 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 పెరుగుతూ ఉంటాడు. బాగా పెరిగి ఇంకా మళ్ళీ కృంగిపోవడం ప్రారంభిస్తాడు. కృంగి ఆఖరికి అమావాస్య నాడు కంటిలో కలికానికి కూడా లేకుండా లేకుండా పోతాడు మానవుడు కూడా. సో విసర్గాద్యా పుట్టు జన్మతో ఆరంభిస్తాడు. శ్మశానంతో అర్థమైంది. సో మానవ జీవితము, ఈ దేహం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా ఆ చంద్రుని పూర్ణిమ నాటి అభివృద్ధి లాంటివే. చంద్రుడు కనుక పూర్ణిమ నాడు నా అంత మునగాడు లేడని చెప్పేసి పొగరు పోయినట్లయితే మొన్నటికి నా అంత సంగతి బయటపడుతుంది. ఇంకొక 4 రోజులు ఆగితే పస బయటపడుతుంది. సో ఆ విధంగా మానవ జీవితం చాలా అల్పమైనది. ఇది ఆ చంద్రుని వలె అలా విరుగుట కొరకే అలాంటి జీవితం అనే సత్యాన్ని నేను చంద్రుని చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే కాలే నష్టోక వేగేన భూతానాం ప్రభవాప్యయో. కాలము మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవళ్ళ కోసం అది వేచి ఉండదు. ఆ వేగంలో సర్వులను తనతో పాటు బల ఈడ్చుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఆ చంద్రుడినే ఈడ్చుకుపోయి ఏమీ లేకుండా చేసి పారేస్తుంది. 15 సరిగ్గా నెల తర్వాత మళ్ళీ 0 లెవెల్ తీసుకున్న చట్టం వస్తున్నాయి. అలాగే సర్వ ప్రాణులను కూడా వాళ్ళని శూన్యులను చేసేసి వాడు ఏమీ లేని వాళ్ళ మహారాజుని అసలు మహారాజుని స్థానమే లేకుండా చేసేస్తుంది. ఆ విధంగా ఆ ఎంతటి వాళ్ళనైనా సరే కిందకి లాగేస్తుంది. ఆశ్చర్యం, నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. నవాజ్ షరీఫ్ అని పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. వాట్ హ్యాపీ వాడు ఏ దేశంలో పుట్టి ఇది నా స్వంత దేశం అనుకుని దానికి హైయెస్ట్ అథారిటీ అయ్యి దాన్ని ప్రేమించడం, ఆ దేశంలోకి వాడు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఎవరిలో దయాధర్మ అపేక్షంగా 2 మెరుగులు తెచ్చి కూర్చోవాలి. ఆ దేశం గురించి మాట్లాడితే మళ్ళీ పైకి పంపిస్తాను. వారిని కూడా ఇచ్చి ఎంత ఉన్నత స్థితి, ఎంత అధమ స్థితి. కాబట్టి నిజానికి మనమే అదృష్టవంతులం. అంత ఉన్నతము ఉందో అంత అధమము. లెటర్స్ స్టే వేరుగా. సో ఈ సత్యాన్ని నేను ఆ చంద్రుడిని దర్శించి తెలుసుకున్నాను. గుణానుపాదత్తే యథాకాలం విముచ్యతి నతేషు యుజ్యతే యోగి గోభిర్గా ఇవ గోపతి. సూర్యుడు నాకు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అదేమిటంటే సూర్యుడు సకల కార్యములను ప్రకాశింపజేస్తాడు. ఇది చాలా చక్కటి దృష్టాంతం. మీరు ఆలోచించండి. వాస్తవంలో ఈ భూమిలో ఒక అణువైనా సరే, ఒక చిన్న అల్పాత్యల్పమైన అణువు కూడా కదిలింది అంటే ఆ కదలటానికి కావలసిన శక్తి సూర్యుడి నుంచి వస్తుంది. చెట్లు పెరుగుతున్నాయి, పశువులు ఇటువంటి తిరుగాడుతున్నాయి, పక్షులు ఎగురుతున్నాయి, మనుషులు ఇన్ని ఘనకార్యాలను నిర్వహిస్తున్నారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళారు, వస్తున్నారు, మార్స్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు, వెళ్తారు, వస్తారు. ఎన్ని చేసినా
వీటన్నిటికీ వెనుక శక్తి కావాలండి. ఆ శక్తి అంతా కూడా సూర్యుడి నుంచి లభిస్తుంది. శక్తి అంటే జడాత్మకమైన ఎనర్జీ మాత్రమే కాకుండా, మెకానికల్ ఎనర్జీ అటువంటివి మాత్రమే కాకుండా, ప్రాణశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, ప్రాణులలో ఉండే శక్తి కూడా ఆ సూర్యుడి నుంచే లభిస్తుంది. మైనస్ సూర్యుడు, దేర్ ఈస్ నాట్ ఎ సింగిల్ యాక్టివిటీ ఇన్ దిస్ యూనివర్స్, ఇన్ దిస్ క్రియేషన్. విత్ ప్లస్ సూర్యుడు, ది క్రియేషన్ ఈస్ బర్స్టింగ్ విత్ యాక్టివిటీ. కానీ సూర్యుని యొక్క కర్తృత్వము లేదు. ఆయన యొక్క ప్రకాశంలో యజ్ఞం జరిగితే ఆయనకి పుణ్యకర్తృత్వం లేదు. ఆయన ప్రకాశంలో డేలైట్ మర్దలు జరిగితే ఆయనకి పాప కర్తృత్వము లేదు. తన సన్నిధిలో ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నా తాను ఏ కర్తృత్వము లేకుండా సూర్య భగవానుడు అసంగునిగా నిలిచి ఉంటాడు. ఆత్మరూపుడనైన నేను అట్టివాడు. నా సన్నిధిలో కన్ను చూస్తోంది, చెవి వింటోంది, ముక్కు ఆఘ్రానిస్తోంది, నాలుగు రుచులను ఆస్వాదిస్తోంది, చర్మము స్పర్శను పెంచుకుంటోంది, మనస్సు సుఖదుఖాలను ప్రకటిస్తోంది, బుద్ధి జ్ఞానాన్ని, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇతరమైన జ్ఞానాలను ప్రకాశిస్తోంది. అహంవృత్తి నేను నేను నేనని ఎప్పుడూ అలా స్ఫురిస్తూనే ఉన్నది. సో కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పట్టుకుంటున్నాయి. ఇతర ఇంద్రియములు, లివర్ ఏమో ఉడికిని మాలిన్యాన్ని కడిగి వేస్తోంది, గుండె కొట్టుకుంటోంది, రక్తం ప్రవహిస్తోంది. ఇన్ని పనులు నా సన్నిధిలో జరుగుతున్నాయి. కానీ వీటికి యథార్థమైన కర్తృత్వము నా ఎందు లేదు. ఇన్ని పనులు నా సన్నిధిలో జరుగుతున్నా నేను అసంగునిగా నిలిచి ఉన్నాను అనే ఆ అసంగోహ్యేయం పురుష అనే ఉపనిషత్తు ప్రతిపాద్యమైన అతి గంభీరమైనటువంటి సత్యాన్ని సూర్యుడిని చూసి నేను నేర్చుకున్నాను. బుధ్యతే స్వేన భేదేన వ్యక్తిస్థ ఇవ తద్గతః లక్ష్యతే స్థూలమతిభిరాత్మా చావస్థితోత్కవత్. ఇక సూర్యునిలో ఇంకొక సందేహాన్ని, ఇంకొక గుణాన్ని ఒక పాఠం నాకు తెలిసింది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కడై తోచు పోలిక. ఇది నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు మేము చంద్రుడితోటి చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంటున్నాం. ఎలాగంటే మేము పేటలో ఉన్నాము, బస్తీలో. ఈ బస్తీలో రాత్రి 8 పైకి చూస్తే చంద్రుడు ఎత్తి మీద కనపడతాడు. సరే, ఈ పక్క బస్తీ ఓ మైలు దూరంలో, అక్కడికి వెళ్ళేప్పటికి నెత్తి మీదే ఉంటాడా, ఎక్కడ ఉంటాడా అనే డౌట్ వచ్చి పరువు అది ఇచ్చే పనేలేదు అసలు. చక్రమో ఓ మేకు, కర్రకి మేకు కొట్టి ఆ చక్రాన్ని అలా ఒలించేసుకుంటూ పరిగెత్తి వెళ్ళిపోవడం. నడిస్తేనా అసలు నడవడం చేతగాని వాళ్ళ పనది, పరుగే కానీ అసలు నథింగ్ వేస్తాను. తర్వాత ఇంకోటి, ఈ చక్రం స్లోగా అయితే పడిపోతుంది. అది పడిపోకూడదు. ఇక్కడ బయలుదేరితే మళ్ళీలాగా నడిచి వెళ్ళాలి. కాబట్టి ఫాస్ట్, అలా ఫాస్ట్గా చక్రానికి తిప్పేసుకుంటూ అయితే టైర్ కొట్టేసుకుంటూ మధ్య మధ్యలో చంద్రుడిని చూస్తే అక్కడికి వెళ్తే మళ్ళీ అంటే పైకి మనం ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చేసిన చంద్రుడు మాత్రం ఏకస్థానంలోనే ఉంటాడనమాట. ఆయనలో మార్పులు చేతులు ఏముండవు అనమాట. చాలా గొప్పగా ఉంది అని నేను ఆశ్చర్యపోయినాను. సో ఆ విధంగా సూర్యుడు ఏకరూపంగానే ఉంటాడు. ఓ చోట ఓ రకంగానో, ఇంకో చోట మరో రకంగానో దర్శింపబడుతూ ఉంటారు. ఇండియాలో వాళ్ళు ఓ యాంగిల్లో ఆయన చూస్తే అమెరికాలో వాళ్ళు మరో యాంగిల్లో చూస్తారు. మనకి పొగలైతే వాళ్ళకి చీకటి అలా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా సూర్యుడిని చూస్తూ ఉంటాడు. కానీ సూర్యుడు ఇన్ని మంది లేరు, ఒక్కడే సూర్యుడు ఉంటాడు. అదేవిధంగా ఒకే పరమేశ్వరుణ్ణి మానవులు అనేక రూపాలలో, అనేక నామాలలో ఆరాధిస్తూ ఉన్నప్పటికీ జగత్తుకంతకి ఒకే సూర్యుడు మొత్తం మానవాళ చేత ఆరాధించబడే పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుని ఎందుకు భేదము లేదు. ఈశ్వరుణ్ణి ఉపాసించే పద్ధతులలో భేదం ఉన్నది, కానీ ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుణ్ణే యజ్ఞం చేసేవాళ్ళు అగ్నిని ఒకసారి, వరుణుడని ఇంకోసారి, చంద్రుడని ఇంకోసారి, ఇంద్రుడని ఇంకోసారి వర్ణిస్తారు. ఉపాసకులేమో దుర్గను ఒకసారి, శివుడను ఒకసారి, విష్ణువును ఒకసారి, కుమారస్వామిని ఇంకోసారి వర్ణిస్తారు. జ్ఞానులు బ్రహ్మను ఒకసారి, ఆత్మను ఒకసారి వర్ణిస్తారు. సో ఈ విధంగా ఎవరికి తోచిన నామా రూపాలతో వాళ్ళు వర్ణిస్తున్నా ఇన్ని ఈశ్వరుడు ఏం లేరు, ఈశ్వరుడు ఒక్కడే. ఆ సత్యాన్ని నేను సూర్యుడిని దర్శించి నేర్చుకున్నాను అని అంటారు. నేను ఇంతకుముందు ఒకసారి మెన్షన్ చేశాను, మళ్ళీ అంటున్నాను. మన సమాజంలో వైదిక సంస్కారం బాగా దృఢంగా ఉన్న రోజుల్లో ఈశ్వరుడు ఒక్కడు అద్వితీయుడు, ఆ ఉపాసనలో అనేకము అనే స్థితి ఉంది. ఆ తరువాతి కాలంలో ఈశ్వరునిలో భేదం, ఈశ్వరుడు డివైడ్ అయిపోయాడు. శివుడు, విష్ణువు.
శివ పరివార్, విష్ణు పరివార్. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, విష్ణువుకైనా సంబంధం లేదు, ఈ బిలాంగ్స్ టు విష్ణు. శివుడికైనా సంబంధం లేదు, విష్ణు పరివార్ మనిషి ఆయన. కుమారస్వామి మీ వాడు, మీ దగ్గర పెట్టుకోండి, మా దగ్గరికి రానివ్వదు. విశ్వక్సేనుడు మీరు జోలికి రావద్దు, మావాడు కూడా ఆయన. మీరు గణేష్ని పెట్టుకోండి, మేము గణేష్ జోలికి రాము, మాకు విశ్వక్సేనుడు. మీరు గౌరీని పెట్టుకోండి, మేము ఇంకొక పెట్టుకుంటాం, గౌరీ మాకు సంబంధం లేదు అని. ఈ విధంగా దేవుడిలో స్ప్లిట్ తీసుకొచ్చే ఎప్పుడైతే వచ్చినది, ఎవరో తీసుకొచ్చారన్నది నేను అన్నాం, ఈ కలియుగ ధర్మం అది. సో ఏ కాలంలో అయితే దేవుడిలో స్ప్లిట్ వచ్చిందో ఆనాడే హిందూ సమాజం దాస్యంలోకి వెళ్ళింది. ఆ దాస్యం నుంచి బయటపడింది 1000 ఏళ్ళు అయింది. ఇంకా దాస్యంలో ఉన్న నా అభిప్రాయం, భావదాస్యం మనుషులు. కాబట్టి దేవుడిలో స్పిరిట్ ఎప్పుడు తీసుకురాకూడదు. దేవుణ్ణి ఉపాసించే మార్గాలలో స్పిరిటే కానీ దేవుళ్ళలో స్పిరిట్ ఏనాడైతే వచ్చిందో అది అజ్ఞానం యొక్క పరాకాశం. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే ఎవరైనా అర్థం ఉండదండి. శాస్త్రానికి దానికి ఏమి సంబంధం. కాబట్టి ఒక సూర్యుడు సమస్త జీవులకు ముఖంపడైపోతున్నాడు. మీకు చేతనైతే ఆత్మ కూడా ఇది అని గ్రహించండి. అది గ్రహించడానికి కొంచెం టైం పడుతుంది, పోనీ పట్టిన వాళ్ళు కంగానే లేదు. ఈ లోపల కనీసం దేవుడు ఒక్కడని తెలుసుకోండి. ఆత్మ ఒక్కడని తెలుసుకోవడానికి చాలా ఇది డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. బట్ దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడానికి అభ్యంతరం ఉంది. ఆత్మ ఒక్కటే తెలుసుకోవడం కష్టం. అయ్యే విషయం నోహాలి. బట్ ఈశ్వరుడు ఈ సత్యాన్నైనా మనం దత్తాత్రేయుడు ఈశ్వరుడు ఒకడవలేదే, ఆత్మ ఒకడం. ఆయన స్థూలం దిగే ఆత్మాచారం. ఆయన ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు, ఆయన ఆత్మకు తక్కువ అసలు మాట్లాడే ప్రసక్తి. సరస్వతి వ్యాసం నాతి స్నేహ ప్రసంగో వా కర్తవ్య క్వాపి కేనచిత్ కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీ. ఇప్పుడు కూడా మన జీవితంలో మన ముందుకు వచ్చినటువంటి మంచి విషయం మీద, ప్రీతికరమైన విషయం మీద ఎక్కువ ప్రేమని కలిగి ఉంటాము. అది మనతోటే ఉండిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి దూరం కాకూడదు అనే దృష్టికోణాన్ని మనం కలిగి ఉంటాము. అది చాలా తప్పు అని అంటున్నారు ఆయన. తప్పు అంటే దాని జడ్జిమెంట్ తోటి తప్పు అని అంటలేదు. అది తప్పు, పుణ్యం, పాపం అలా కాదు. దాని వలన నీకు హాని పొంచి ఉంటుంది. నాతి స్నేహం నాతి స్నేహం ప్రసంగోవా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మిత్రుడు వచ్చాడు, నన్ను కలవటానికి వచ్చాడు, కలిశాడు. ఎంత బంగారం లాంటి మిత్రుడు, నువ్వు లేకుండా జీవించలేను, నేను లేకుండా నువ్వు జీవించవద్దు అని ఇద్దరు ఒకరినొకళ్ళు కౌగులించుకుని ఉండిపోయారు అనుకోండి. ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్. ఫండమెంటల్ ట్రూత్ మనం గమనించాలి. ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే వీడి జీవితంలో వీడి ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు వీడి జీవితంలో ఉన్నారు. వాడి జీవితం వాడికి ఉన్నది. వాడి ఉద్యోగం, వీడి ఉద్యోగం. వాడేదో వచ్చాడు, కలుసుకున్నారు, ఓ పూట కలిసి ఉంటారు, ఆ తర్వాత టాటా చెప్పేసి వీడుకుంటారు. కాబట్టి ప్రాణమిత్రుడు కదా అని కలిసి ఉండడం కుదరదు. ఉంటే మిత్రుడు దృష్టాంతం ఇచ్చాను. జీవితంలో ఏ 2 మానవీయ సంబంధాలైనా ఇట్టివియే. ఏ 2 ఎనీ పెయిన్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ లైక్ ఎనీ పెయిన్ వితౌట్ ఎక్సెప్షన్. అంచేతనే మనం ఏం చేస్తామంటే హ్యూమన్ రిలేషన్స్ దగ్గర మనం ఒక పొరపాటు చేస్తూ ఉంటాం. ఎలాగంటే అక్కడ వాల్యూమ్ పెంచితే హ్యూమన్ రిలేషన్స్ లో ఎప్పుడూ కూడా ప్రతి రిలేషన్షిప్ కి ఒక కర్తవ్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి కొడుకుని ప్రేమిస్తాడు, చాలా సహజమైన విషయం. ప్రేమించి ఆ ప్రేమ ఒక్కటే కాదుగా తండ్రి కొడుకులు అంటే ప్రేమ కంటే అధికంగా అదనంగా కర్తవ్యము అనేది ఒకటి. కొడుకు విషయంలో తండ్రికి ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా ప్రేమగా నిర్వహించాలి. పిల్లవాడిని చదివించాలి, వాడి యొక్క సంస్కారానికి తగ్గట్టుగా వాడిని విద్యావంతులు చేయాలి, వాడిని ఉద్యోగం వచ్చేదాకా కూడా అవసరమైతే సహాయం చేయాలి.
సో అంత మాత్రం మినిమం కర్తవ్యాన్ని తప్పనిసరిగా తండ్రి కుమారుని విషయంలో ఆచరించాలి. ఆచరించి నౌ ఇట్ ఈస్ కరెక్ట్. అలా ఆచరించిన తరువాత వాడి జీవితాన్ని వాడిని జీవించనివ్వాలి. వాడిని అలా కౌగులించుకుంటున్నారు. మీరు గమనించండి, మగ పెళ్లివారు పెళ్లికి వస్తారు, పెళ్లివారి ఇంటికి వస్తారు. మన సమాజంలో చాలా అతి సామాన్యమైన విషయం. నేను జడ్జిమెంట్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎ న్యూట్రల్ గ్రౌండ్. నేను సాధువుని కదా, ఐ కెన్ ఎఫార్డ్ టు లుక్ ఎట్ ఇట్ న్యూట్రల్. దట్స్ రైట్. సో మగ పెళ్లివారు ఎలా వస్తారో తెలిసిన, వియ్యకుడు వియ్యకురాలు, తర్వాత పెళ్లి కొడుకు తమ్ముడు, పెళ్లి కొడుకు చెల్లెలు, దీస్ ఆల్ విఐపీస్. దే రిప్రజెంట్ some part of the bridegroom. So bridegroom is there, but a part of the bridegroom is represented by every one of them. Therefore, the bridegroom is the most important guy there. He is the hero of the occasion. So along with bridegroom, our close relatives of bridegroom also somehow they are part and parcel of the bridegroom. Therefore, they have to be very carefully treated. Like glass laga, they have to be handled. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళ మనస్సుకి ఇంత ఇసుమంతా కూడా చికాకు కానీ క్లేశం కానీ కలిగించకూడదు అని వీళ్ళు జాగ్రత్త పడి 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 ఫైనల్గా వాళ్ళ మనసుకి బోల్డ్ క్లేశాన్ని కలిగిస్తారు. వాట్ ఈస్ ఆల్ దిస్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వాట్ ఈస్ దిస్ ఇమోషనల్ హలబులా ఏదో నాకు చూస్తుందని. సో దిస్ కైండ్ ఆఫ్ ఇమోషనల్ డిపెండెన్స్ ప్రతివాడు కూడా ఈ సన్నివేశంలో, ఈ అనుభవం నుంచి ప్రతివాడు దుఃఖి అయి బయటకు వస్తాడు. పెళ్లి కాకముందు ఉండేటువంటి కొడుకు, పెళ్లి కాకముందు ఉండే రాగద్వేషాల స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది 10 times స్ట్రెంగ్థెన్ అవుతుంది వివాహం అయ్యి వచ్చేప్పుడు. 10 times. Earlier the fellow was a happy guy living his life peacefully with a good job and all that, but now he is no more happy. ఎందుకో తెలుసునండి, ఈ వియ్యంకుడు వియ్యంరాలు సరైన మర్యాద చేయలేదు, కొడుకేమో వాళ్ళ పక్షానికి డ్రిఫ్ట్ అయిపోతున్నాడేమో అని బెంగ. ఇట్ ఈస్ ఆల్ ఎ న్యూసెన్స్ అండ్ న్యూసెన్స్. వన్ షుడ్ నెవర్ ఎంటర్ ఇంటూ దిస్. వన్ షుడ్ నాట్ బి మ్యాడ్ ఇన్ స్ప్లిటింగ్ హిమ్సెల్ఫ్ ఇంటూ దిస్ లవ్ హేట్ ఆపోజిట్స్. అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు. ఏదో వివాహం చేయడం మన కర్తవ్యం. మనమేమో మంచి సంబంధం చూసి వాడికి నచ్చినటువంటి వివాహం చేసేసి ఎత్తి మీద అక్షతలు వేస్తూనే వాడి మీద ఉండేటువంటి సంఘాన్ని ఆ అక్షతలతో పాటుగానే వదిలిపెట్టేస్తే మంచిది. ఎందుకంటే నవ్ ఎ న్యూ పార్ట్నర్ హ్యాస్ కమ్ ఇన్ టు లైఫ్, ఎ వెరీ అట్రాక్టివ్ పార్ట్నర్, అండ్ సో యూ కెనాట్ కంపీట్ విత్ దట్ పార్ట్నర్. నో దట్ ట్రూత్ అండ్ స్టే అవే ఫర్ యువర్ ఓన్ గుడ్. అప్పుడప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుని, నాన్నగారు ఈ మధ్యన అసలు మనతో కలవడలేదు, మాట్లాడటలేదు, ఎంతసేపు భాగవతమో రామాయణమో అలాగే ఉండిపోయారు అని వాళ్ళు వచ్చి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటే మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. అంతేగాని వాళ్ళతో పాటుగా రాగద్వేషాలతో ఆ పడవలో ఇలా పైకి కిందకి పడుతూ వేస్తూ మనం స్ప్లిట్ చేసుకుంటూ ఒకసారి కొడుకుని ప్రేమించడం, మరోసారి ద్వేషించడం, వాడు దూరం అయిపోతున్నాడనే పెద్ద ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని యూ షుడ్ నాట్ కన్వర్ట్ ఇంటూ a sort of emotional problem. Every other relationship is like that. నేను ఏదో ఉదాహరణ కోసం ఒకటి చెప్పాను. అతి ప్రసంగము అంటే అధికమైనటువంటి ఆసక్తి. తుమ్మజిగురు అతుక్కుపోయినట్టుగా అతుక్కుపోవడం అంటారే, దాని పేరు అతి ప్రసంగము. అతి స్నేహము తప్పు. సో అతి సర్వత్ర వర్జలే. మీరు అతి ప్రేమ చూపిస్తే కొద్ది రోజుల్లోనే మీరు ద్వేషించడం ప్రారంభించి అది అతి ద్వేషం కింద తయారవుతుంది. అతి ప్రేమ చూపించవద్దు, ప్రేమ చూపించు. అతి ద్వేషం వద్దు, దూరంగా ఉంటుంది. ద్వేషం అసలు పనికిరాదు. ఇలా ఉండాలి. ఈ సత్యం నేను నీ జీవితంలో నేర్చుకున్నాను అన్నాడు ఆయన. ఎలా నేర్చుకున్నాడో చూడండి. కపోతోపాఖ్యానము. ఆయన అడవిలో వెళ్తున్నాడు, దత్తాత్రేయ మహర్షి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడానికి మధ్య అడవిదారి ఉంటుంది కదా, ఆ అడవిలో ఈయన వెళ్ళడానికి ముందు అక్కడ ఒక ఘటన జరిగింది. ఆ ఘటన యొక్క అంతిమ భాగంలో ఆయన ప్రవేశించాడు. అది ఎలాగంటే, ఒక పావురం ఒకటి ఉన్నది. ఓ చెట్టు మీద గూడు కట్టింది ఆ పావురం. ఆ పావురానికి ఇంకో పావురము, ఆడ పావురము తోడైనది. ఈ 2 పావురాలు కలిసి ఆ గూడును కట్టుకున్నాయి చక్కగా. ఈ మగ పావురం ఓ గూడులోంచి వచ్చింది.
ఈ ఆడపావురం మరో చెట్టు మించి మరో గూళ్ళలోంచి వచ్చింది. ఈ రెండు మధ్యలో ఆకాశ మార్గంలో కలుసుకున్నాయి. కలుసుకుని ఒకదాన్ని ఒకటి ప్రేమించుకున్నాయి. ప్రేమించుకుని మన గూళ్ళలో మన పేరెంట్స్ ఉంటారో ఆ గూళ్ళు అలా ఉండనివ్వండి, మనం కొత్త గూడు కట్టుకుందాము అని నిర్ణయించుకుని, గూడు కట్టుకోవడానికి మహాభాగ్యం ఉంది. నేల మీద పుడకలు ఉన్నాయి, చెట్టు మీద కొమ్మలు ఉన్నాయి. టక 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 రెండు కలిపి ఒక గూడు కట్టేసి ఆ రోజంతా కలిసి విహరించేవి, ఆ గూళ్ళో నివాసం చేసేవి. కొద్ది రోజులకి వాటికి ముగ్గురు పిల్లలు పుట్టారు. 3 పిల్లలు. ఈ 3 పిల్లలు 3 గుడ్ల నుంచి 3 పిల్లలు వచ్చాయి. వీళ్ళు ఈ పావురాలు ఏం చేసి పెడితే తల్లి పావురం తండ్రి పావురం రోజు ఈ 3 పిల్లలు ఉన్నాయి కదా, నీవు ఎగరలేవు కదా, సో అడవి అంతా తిరిగి తమ కడుపు నింపుకుని ఈ పిల్లల కోసం చక్కగా ఆహారాన్ని తీసుకొచ్చి వాటికి గూట్లో అవి తల్లి పావురం లాగానే అలా నోరు తెరుస్తాయి. గూట్లో కూర్చుని గూట్లోనే ఉంటాయి ఆ పావురాలు. అలా నోరు తెరుస్తాయి. నోరు తెరవగానే ఆ నోట్లో ఇవి ఆహారం వేస్తూ ఉంటాయి. ఆ రకంగా ఈ పిల్లల్ని అవి చక్కగా పెంచుతాయి. మహానందంగా ఉన్నాయి. ఎందుకంటే కడుపు నిండా తినడానికి ఆహారం లభిస్తుంది. అడవిలో పక్షులకి అడవి అంటే వాటికి అది ప్రాణం, అది స్వర్గం అది. సో అందులో 3 పిల్లలు చాలా ఆనందంగా ఉన్నాయి. ఈ లోపల ఏమైంది, ఓ పాము ఒకటి ఉంది ఆ చెట్టు కింద. ప్రిడేటర్. ఏ అడవిలో పావురాలు ఉంటాయో ఆ అడవిలో ప్రిడేటర్స్ కూడా ఉంటాయి. ఈ పాము ఏం చేసిందంటే ఈ 2 పావురాలును ఏటో వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకున్న కోసం వెళ్ళిన సందర్భంలో మెల్లగా చెట్టుపైకి ఎక్క గూట్లోకి తొంగి చూస్తే దానికి ఈ 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 1 రోజు 2 రోజులు వయసున్న పిల్లలు కనపడ్డాయి. ఓ పిల్లని బయటికి లాగి నోట్లో వేసుకుని చప్పరించింది. మంచి రుచిగా అనిపిస్తుంది. 2వ పిల్లని కూడా చప్పరించి 3వ పిల్లని పట్టుకొని తన కిందకు వచ్చేసి వెళ్ళింది. ఇది ఒక పద్ధతి. లేకపోతే ఇంకో రకంగా చూడండి, ఒక వ్యాధుడు వచ్చిందండి. వ్యాధుడు అంటే కిరాతుడు. వీడి అనదర్ కైండ్ ఆఫ్ ప్రిడేటర్. వీడు ఏం చేశాడు, ఈ గూడు చూశాడు. ఈ గూడు చూసి ఆ గూటులో ఈ పిల్లలు పెరిగినవి, అంటే ఈ పాము బారిని పడకుండా బ్రతికి బయటపడ్డాయి ఇవి పిల్లలు. అసలు ముందే పాము బారినే పడిపోతే వాటి పరిస్థితి అక్కడితో అర్థమయ్యేది, కానీ అలా అవ్వలేదు. పాము బారిని పడకుండా 3 కూడా ఆరోగ్యవంతంగా పెరిగాయి. ఇంకా 1 రోజులోనో 2 రోజుల్లోనో ఎగురుతాయి. ఆ స్థితిలో ఉన్న పావురాల్ని ఆ గూటి నుంచి బయటికి తొంగి చూస్తూ ఎగిరి ప్రయత్నం చేసే సందర్భంలో ఈ వ్యాధులు గమనించారు, ఈ కిరాతులు గమనించారు. మంచి లేత పావురాలు రాయివి. ఇంకో 1 రోజు 2 రోజులు అయితే వీటిని పట్టుకోవడం కూడా కష్టం, ఎగిరేస్తాయి. ఇప్పుడే దొరుకుతాయని వల వేసి ఆ 3 పావురాల్ని పట్టేసి తన బుట్టలో వేసేసుకున్నాడు. అవి ప్రాణం పోయింది, వాటికి బుట్టలో పడిపోయాయి. వీడు పట్టేసి బుట్టలో వేస్తుండగా దూరం నుంచి తల్లి అప్పుడే వచ్చింది. తల్లి పావురం వచ్చి అది మహా దుఃఖాన్ని పొందేసి ఆశ్చర్యాన్ని పొంది ఈ పావురాలను ఎలాగైనా రక్షించాలి అని ఆ వాడి వల చుట్టూ తిరుగుతుంది. వాడు ఆశ్చర్యపోయాడు. మనం పావురం వెనకాల పరిగెత్తాల్సింది పోయి ఇది మన వెనకాల పరిగెడుతుందే, ఇది చిత్రంగా ఉంది, దేవుడు ఈవేళ మన మీద చాలా కరుణ చూపించినట్టున్నాడు అని ఆ వలని దీని మీద వేసేస్తే అది చాలా తేలికగా దొరికిపోయింది ఆ వలకి. దాన్ని పట్టేసుకున్నాడు. దాన్ని పీకి నొక్కి తన బుట్టలో పారేసుకున్నాడు. ఈ లోపల మగపావురం వచ్చి వీడి బుట్టలో తన ప్రియురాలు, తన సంతానము 3 కూడా ఈ బుట్టలోనే విగత ప్రాణులై ఉన్న సంగతిని ఆ మగపావురం చూసి అది చాలా దుఃఖాన్ని పొంది అదేం చేసిందంటే వాడి బుట్ట చుట్టూ ఎగరడం ప్రారంభించినటువంటి ఎత్తున్నట్టు. వాడిలో ఈ సౌండ్ విని ఈ పావురాలు ఈ మధ్యన మన వెనకాల వెళ్ళబడ్డాయి. ప్రతిరోజు పావురం కోసం మనకి ఎంత ప్రయత్నించినా దొరకనిది వేళ మనం ఏదో నక్కం తొక్కించినట్టు ఉన్నాం వేళ వేటకి అని వాడు మహానందపడి జాగ్రత్తగా ఆ వలను ఇంకోసారి దాని మీదకి వేసి ఆ పావురాలను కూడా తీసుకుని దాని పీక నులిమి తన బుట్టలో వేసుకున్నాడు. ఈ విధంగా ఆ పావురము మొత్తం కుటుంబం అంతా కూడా సరిగ్గా నశించిపోయే సమయానికి అప్పుడు దత్తాత్రేయ మహర్షి ఆయన చూశాడు. అయ్యయ్య ఎంత పని అయిపోయింది. వాడు ఆ మగ పావురాన్ని చంపేస్తుంటే చూశాడు. వాడిని ఏం తప్పు పడతారు ఈయన? ఎందుకంటే తప్పు పట్టడానికి ఏముంది, వాడి వృత్తి వాడిది, వాడి ఆహారాన్ని వాడు సంపాదించుకున్నాడు. ఈ ప్రపంచంలో ఇందాక పావురాల్ని పావురపు గూడు తినేసింది అనుకుని పాము తప్పు పడతారా మీరు? పాము తప్పు పట్టడానికి లేదు. అలాగే ఈ కిరాతుని ఏం తప్పు పడతారు? వీడిని తప్పు పట్టడానికి లేదు. కానీ దత్తాత్రేయ మహర్షి ఏమనుకున్నాడంటే నేను ఒక్క 2 నిమిషాల ముందు వచ్చి ఉంటే బహుశా ఏమైనా వీడు ఆ పిల్ల పావురాలని తినకుండా రక్షించేవాడినేమో,
ఆ తద్వారా ఆ తల్లి పావురాన్ని తండ్రి పావురాన్ని కూడా రక్షించి ఉండేవాడినేమో అని అనుకున్నాడు ఆయన. సరే అయిపోయింది అయిపోయింది, ఆయన మాత్రం ఏం చేస్తాడు. కానీ ఆయన ఒక గుణాన్ని ఒక పాఠాన్ని మాత్రం నేర్చుకున్నాడు. ఈ సంగతిని అంతా తెలుసు. ఇది ఇలా జరిగిందని ఆయనకి ఎలా తెలుసని మీరు అనొచ్చు. ఆయన దివ్య దృష్టి చేత జరిగిన ఘటనంతా చూసుకున్నాడు. ఓహో ఇలా జరిగిందా, అత్యేతన ఈ మగపావురం వాడి చేతికి ఈ విధంగా చిక్కింది. అదే నేను 5 నిమిషాలు ముందు వచ్చుంటే బహుశా సేవ్ చేసి ఉండేవాడినేమో. ఫస్ట్ ఈశ్వరుని సంకల్పం అలా ఉంది అని అక్కడికి ఆ ప్రసంగాన్ని వదిలిపెట్టి తన గుణపాఠాన్ని మాత్రం తాను నేర్చుకున్నాడు. ఏమని? పుష్ణం కుటుంబం కృపణ సానుబంధోవసీదతి. మనిషి వివాహం చేసుకోవాలి. భార్య భర్త, పురుషుడైతే భార్య, స్త్రీ అయితే భర్త. పిల్లలు కలుగుతారు, కొడుకు కూతురు. సో ఈ అనుబంధాలు చాలా దృఢమైన అనుబంధాలు. ఈ అనుబంధాల విషయంలో మనిషి ఒకంత జాగరూకుడై ఉండటం మంచిది. ఎందుకంటే ఈ పావురానికి మాత్రం అనుబంధం లేదండి. దానికి ఎంత అనుబంధం ఉంది? దాని అనుబంధం అంతా కలిసి ఆ వ్యాధుడి యొక్క చర్యలో మసైపోయి మాడిపోయిన అనుబంధం. ఏమైపోయిన అనుబంధం అంతా కూడా అది ఎటు కాకుండా వినాశాన్ని పొందింది. ప్రతి మానవుని యొక్క జీవితానుబంధములు కూడా ఆ విధంగానే జరుగుతాయి. ఎందుకంటే ఆ వ్యాధుని రూపంలో మృత్యుదేవత పొంచి ఉన్నది. ఫైనల్ గా ఆ వ్యాధ కుటుంబానికి జరిగినదే ప్రతి కుటుంబానికి జరుగుతుంది. ఏ 2 హ్యూమన్ రిలేషన్స్ తీసుకున్నా కూడా ఆ విధంగా విచ్ఛిన్నమైపోయే రిలేషన్సే. కాబట్టి మనం మన ఒక గివెన్ రిలేషన్షిప్, మన కర్తవ్యాన్ని మనం చేయటము, ముందుగా అన్నీ చక్కగా ఉన్నప్పుడే అసంగంగా నిలిచి ఉండటము. పరమేశ్వరుని యొక్క కాల ప్రవాహము, ప్రారంభ ధారలు కొన్ని ఉన్నాయి. ప్రారంధ ప్రవాహము అని ఒకటి ఉన్నది, కాల ప్రవాహము అని మరి ఒకటి ఉన్నది. సో ఈ ధారలు అలా నడుస్తూ ఉంటాయి. ధార లేక ప్రవాహము అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా ఎన్నడూ ఉండదు. దాని పేరే ధార. ఉన్నది ఉన్నట్లుగా ఉంటే ఇంకా ధారే ఉందండి. ప్రవాహం అని ఎందుకంటాం? కాల ప్రవాహం అంటే ఈ క్షణంలో పరిస్థితి ఏది ఉందో ఇది ఇలా ఉండదు అని అర్థం. ప్రారంధ ప్రవాహం, ఈ దేహం ప్రారంభం వల్ల వచ్చింది అలా ఉండిపోదు. ప్రారంభం ఒక బండరాయి ఏం కాదు, అది ప్రవాహం. అది సో ప్రారంధ సంప్రాప్తమైనది, అది ప్రవాహం కనుక ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు ఆరోగ్యంగా ఉందనుకోండి ఇది ఆరోగ్యం నిలబడదు. ఇప్పుడు అనారోగ్యం ఉందనుకోండి ఇది అవసరం పోతుంది. ఏది స్థిరంగా నిలబడదు. కానీ సాక్షి రూపంగా నిలిచి దర్శిస్తూ ఉండే అసంగ ఆత్మ మాత్రమే స్థిరంగా నిలబడుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే మానవుని జీవితంలో ఒక ఇమ్మూవబుల్ పార్ట్, ఒక నిరంతరము కదిలిపోయే పరిస్థితి ఒకటి, దానికి అధిష్టానంగా ఉంటూ ఏ కదలిక లేకుండా స్థిరంగా ఉండే చైతన్యతత్వం ఒకటి, 2 ఉంటాయి. మీరు ఆ నిరంతర ప్రవాహంతో కలిసి కొట్టుకుపోతుంటే మీకు సుఖశాంతులు మృగ్యములు, మీ స్వరూపం కాదది. ఈ ప్రవాహానికి అధిష్టానంగా ఉండేటువంటి ఏ కూటస్థ చైతన్యము కలదో, కూటస్థ అంటే ఏ రకమైన వికారములు మార్పులు లేనిది అనర్థం. దాని పేరే ఆత్మ చైతన్యము. దాని యందు మీరు నిలిచి ఉన్నట్లయితే మీకు ఈ సాంసారిక సమస్యలకు, ఈ సంయోగ వియోగములకు పరిష్కారం లభిస్తుంది తప్పించి ఆ ప్రవాహంతో పాటు మీరు మమేకమై ఉన్నట్లయితే మానవుడు ఎన్నడూ సుఖాన్ని పొందలేడు అనే సత్యాన్ని నేను ఆ పావురాల వాటి కాపరాన్ని బట్టి నేను నేర్చుకున్నాను. భాగవతంలో కరుణరసాన్ని బాగా ప్రతిపాదన చేస్తారు. నెంబర్ 1. నేను ఆ శ్లోకాలన్నీ చెప్పలేదు, మీకు సారమంతా చెప్పేశాను. నెంబర్ 2, వైరాగ్యాన్ని కొంచెం నిర్మోహమాటంగా చెప్తాను. నేను గమనించింది, ముక్తి ద్వారం అపావృతం గృహేషు ఖగవత్సక్త తమారూఢచ్యుతం విదుహు. ఈ ఖగము, ఈ పావురాన్ని ఆరూఢచ్యుతము అని వర్ణించారు. ఆరూఢచ్యుతము అంటే బాగా ఎత్తైన స్థానానికి వెళ్ళి అక్కడి నుంచి ధడేలుమని కింద పడి వినాశము చెందినది. ఆ పావురములు గృహస్థ జీవనంలో మహానంద స్థితికి చేరుకున్నాయి, సంతానాన్ని కన్నాయి. ఆ మహా ఉన్నత స్థితి వాటికి కొద్దిసేపు కాలంలో తలకిందులైపోయింది. జత ఆరూఢచ్యుత. సో మనము మానవ జీవితంలో స్థితి ఈ విధంగా ఉంటుంది అని మనం గమనించి ఆ ఆరూఢచ్యుతుడైన పావురము వలె మనము దుఃఖమునకు బానిస కాకుండా, దుఃఖమునకు వశము కాకుండా
ఆ నిరంతరంగా స్థిరంగా అవిక్రీయంగా కూటస్థంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యంతో మమేకాన్ని పొంది జీవితంలో వచ్చేటువంటి ఈ సుఖదుఖాత్మకములైన ఘటనలన్నింటినీ కూడా వీలైనంత నిర్వికారంగా, అంటే సుఖం వచ్చినప్పుడు ఎక్కువ హర్షాన్ని పొందకుండా, భరించరాని దుఃఖం వచ్చినప్పుడు మరీ కృంగిపోకుండా, రెండు సందర్భాల్లోనూ కూడా ఒక రకమైన ఈక్వానిమిటీ అంటారు, సమతౌల్యము అని అంటూ ఉంటారు. ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ సాక్షి రూపంగా జీవితంలో వచ్చే ఘటనలన్నింటినీ దర్శిస్తూ ఆత్మనిష్ఠులై ఉండవలేము. అంతేగాని జీవితంలో వచ్చేటువంటి ఘటనలతోటి మమేకమైతే మటుకు నీవు ఏ ఘటనతో మమేకమవుతావో ఆ మమేకం మూలంగా నీవు తీవ్రమైన నిరాశకి లోనయ్యేటువంటి కాలము వేచి ఉన్నది. ఈ సత్యాన్ని నేను కపోత వాటి యొక్క జీవితాన్ని చూసి తెలుసుకున్నాను. గ్రామం సుమృష్టం విరసం మహాంతం శ్లోకమేవ వా గ్రాసం యదృచ్ఛయైవా పతితం గ్రసే రాజగరో ప్రియ. ఇక్కడ దత్తాత్రేయ మహర్షి ఏమంటున్నాడంటే, సాధకుడికి ఒక సందేశం చెప్తూ సాధకుడు ఆహార నియమాన్ని కలిగి ఉండాలి. పెద్ద టాపిక్. ఎందుకంటే ఏ సాధన చేసినా మేము పూజ చేయాలా, లేకపోతే ఉపాసన చేయాలా, మంత్రం చేయాలా, జపం చేయాలా, యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, తీర్థయాత్రలు చేయాలా, ఇవన్నీ అడుగుతారు. మీరు అవన్నీ చెదురుగానే, కానీ అన్నిటికంటే ముందుగా భోజనాన్ని వచ్చి జాగ్రత్తగా చెయ్యండి అని అడుగుతారు. ఎందుకంటే ఫుడ్ అండ్ ఇట్స్ కన్సంప్షన్ ఇస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ టు ది హ్యూమన్ బీయింగ్. అందులో ఆధునిక కాలంలో ఈ ఉపదేశం చాలా ప్రాధాన్యమైన ఉపదేశం. ఎందుకంటే ఇక్కడ ఆయన వాక్యాన్ని అన్నాడు, మీరు ఇంతకుముందు విన్నారో లేదో ఈ వాక్యాన్ని, జితం సర్వం జితే రసే అనే వాక్యాన్ని వాడుతున్నారు. అది ఇక్కడి నుంచే వచ్చింది. రసనేంద్రియాన్ని, జిహ్వేంద్రియాన్ని కనుక మీరు జయించారే, మీరు మిగతా ఇంద్రియాలన్నింటినీ అలవోకగా జయించి పరిస్తారు. సో ఆ రసనేంద్రియము ఇట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లం ఫర్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మీరు ఎవరినైనా మీకు ఎక్సర్సైజ్, మీరు పీపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ అడగండి, హౌ దే ఫీల్ అబౌట్ ఇట్. డైటింగ్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు ప్రాక్టీస్. మీరు యోగాభ్యాసాలు చేసేయచ్చు, మరొకటి చేసేయచ్చు, కష్టమే కాదు. డైటింగ్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్. టు లూజ్, టు షెడ్ వెయిట్ ఈజ్ ది టఫెస్ట్ టాస్క్. అదొక తపస్సు అనే అనొచ్చు. సో ది బెస్ట్ థింగ్ ఈజ్ వెయిట్ పుటప్ చేయకుండా జాగ్రత్త పడడం మంచిది. ఎందుకంటే ఒకసారి వెయిట్ పుటప్ చేసిన తర్వాత షెడ్ చేయడంలో చాలా క్లేశం ఉంటుంది. ఈ కాషస్ ఇన్ ది బిగినింగ్ ఇట్స్. ఇది మోడర్న్ లైఫ్కి సంబంధించింది. బట్ దీంట్లో సాధన ఏమిటి ఉన్నది. ఇప్పుడు సాధకులు అధ్యాత్మ విద్యలో మీరు సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా అన్నది ఇష్యూ కానే కాదు. సో మీ ఆధ్యాత్మిక సాధనకి కూడా ఇది ప్రధానమైన అంశము. భగవాన్ రమణ మహర్షిని సాధన గురించి అడిగితే ఆయన చెప్పారు, టాక్ లెస్ అన్లెస్ యు ఆర్ ఎ టీచర్. దట్ ఈస్ నేను యాడ్ చేశాను. ఈట్ లెస్ అండ్ స్లీప్ లెస్. మీరు భోజనం ఎక్కువ చేశారనుకోండి, యూ విల్ స్లీప్ మోర్. ఊరికే సందర్భం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూ ఉండటము అది ఒక చెడు అలవాటు. అది సాధకులకు మంచిది కాదు. మనస్సు విక్షేపం అయిపోతూ ఉంటుంది. మాట్లాడేది నోరే అయినా మనస్సుకి విక్షేపం. సో ఈ బేసిక్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి, బేసిక్ లైఫ్ సిస్టమ్స్. వీటిని ఇక్కడ ఆయన డిఫైన్ చేస్తున్నాడు. ఆయన అంటాడు, మానవుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భోజనం చేసేది కేవలము తన దేహమును నిలబెట్టుట కొరకే కానీ అంతేగాని భోగము కొరకు భోజనము కాదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు కూడా ఒక ఇష్యూని మీరు అనలైజ్ చేసేప్పుడు చాలా ఫండమెంటల్గా దాన్ని గమనిస్తే మనకి సొల్యూషన్ దాని నుంచి వస్తుంది. మనకి భోజనము అనే దాని మీద మన దృష్టికోణం ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఎలా ఉంటుందంటే మన ఎంజాయ్మెంట్ దృష్టికోణంతో భోజనం చేస్తాం. కడుపున ఈ కోటి విద్యలో కోటి కొరకే కదా, ఇది రాంగ్ సామెత. అది మంచి సామెత కాదు, యోగ్యమైన సామెత. కోటి విద్యలు కోటి కొరకు కాదు. మానవుడు కోటి కొరకు అయితే ఆమూఢంచుతుడైపోతాడు. భోజనం చేసేది దేనికంటే శరీర ధారణ నిమిత్తం. ఈ దృష్టి ఉండాలి. మజా చేయటం కోసం భోజనం చేయట్లేదు మనం.
కులాసాగా ఉండటం కోసం భోజనం చేయట్లేదు, శరీర ధారణ కోసం ఉండాలి. ఈ ప్రిన్సిపల్ ఎంతకాలం పాటించాలంటే జీవించి ఉన్నంతకాలం పాటించాలి. లేకపోతే శరీరానికి కావలసిన దానికంటే అధికమైన భోజనం చేయటం అన్నది ఇది సర్వజన సాధారణమైన విషయం. భాగవత సప్తాహంలో మనకు గుణపాఠం ఒకటి వస్తుంది. అదేమిటంటే మనము అవసరమైన దానికంటే అట్లీస్ట్ 1000 క్యాలరీస్ భోజనం ప్రతిరోజు ఎక్కువ చేస్తున్నాము అనే సంగతి మనకి సప్తాహకారంగా మనకి స్పష్టమైపోతుంది. మధ్యాహ్నం పలహారం చేస్తే వీఆర్ వెరీ కంఫర్టబుల్. దట్ మీన్స్ ఒక 1000 క్యాలరీస్ ఎక్కువ భోజనం యూజ్ చేసేస్తున్నాం అన్నమాట అవసరంగా. సో కెన్ వీ రెడ్యూస్ అట్లీస్ట్ 10%, 20% ఆఫ్ దిస్ ఎక్స్ట్రా. 10% వాళ్ళు సజెస్ట్ చేస్తారు డైటీషియన్స్. 10% అంటే 400 క్యాలరీస్ తక్కువ తినమని వాళ్ళు సజెస్ట్ చేశారు ఆన్ డైలీ బేసిస్. మనం భాగవత సప్తాహం ఈ 7 days నియర్లీ 1000 క్యాలరీస్ వీఆర్ టేకింగ్ లెస్. సో దీంట్లో ఇంత అక్కర్లేదు. అని డైలీ బేసిస్ 200-300 క్యాలరీస్ అయినా తగ్గి ఏదో ఒక క్వాంటిటేటివ్ ఫిగర్ ఉండాలని చెప్తున్నాను నేను. వాట్ ఈస్ దిస్ క్యాలరీ అంటే ఏమిటంటే మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్. సో ఎనీవే, ఇంద్రియ జిహ్వయాతి ప్రమాథిన్యా. జిహ్వ అనేటువంటి ఇంద్రియం ఉన్నదే, ఇది చాలా బలంగా మనిషిని తన వెంట తిప్పుకుంటుంది, మనిషిని తన అధీనం చేసేసుకుంటుంది. ప్లీజ్ రికగ్నైజ్ దాట్. సో జనో రస విమోహిత. సో మానవుడు రసము చేతను విమోహితుడైపోతూ ఉంటాడు. ఆ రుచికి బానిస అయిపోయి మృత్యువును కొని తెచ్చుకుంటాడు అని చెప్తున్నారు. ఇన్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ మృత్యుమృచ్ఛత్ సద్బుద్ధి.